దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. తన ప్రభు చేత మరి అనుగ్రహించిన లేఖన భాగాన్ని చదువుకుందామండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మొదటి మాట నేను చదువుతున్నాను, గమనించండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడును దూషణకు ప్రతి దూషణ అయినను చెయ్యక దీవించుడి. ఆమేన్, హల్లెలూయా. మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు మా కన్న తండ్రి. ప్రభువా, మీరు అనుగ్రహించిన వాక్య భాగాన్ని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి ప్రభువా. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన ధారాళమైన నీ ఆత్మతో కూడినటువంటి ఆత్మ ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షతతో ఇమిడినటువంటి సర్వ సంపూర్ణ సత్య ఉపదేశమును నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులను బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుడి ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభువా. మీ దాసుడి నోటిని బలమైన నోటి బోరగా చేసి బలమైన వాక్శక్తినిచ్చి మాట్లాడండి ప్రభువా. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం నీ ఆత్మతో నన్ను మమ్మల్ని నింపి నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా, నీ ఆత్మకార్యములు జరిగించండి అయ్యా, నీకు స్తోత్రాలు. నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా అయ్యా మా జీవితాల పట్ల నువ్వు కలిగిన సంకల్పంలో అయ్యా నువ్వు నిర్ణయించుకున్న దాన్ని బట్టి నీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా మా అందరి ఎడల నీ చిత్తం నెరవేర్చమని, అందుకై ఉపదేశించమని, నీ ఆత్మకార్యములు జరిగించమని, మొదటిగా మా అంతరంగంలో క్రీస్తు స్వారూప్యం నిర్మితమవునట్లుగా సంపూర్ణ సిద్ధి పొందినట్లుగా నీకు ఇష్టమైన కుమార్తెగా కుమారుడుగా మేము బ్రతుకున్నట్లుగా అయా 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 కనికరించి మాకు బోధించండి అయ్యా, మమ్మల్ని బలపరచండి. నీ సరైన ఇదిగో ఇది ఏ మార్గము అని చెప్పి వెనక నుంచి ఒక మాట వినబడుతుంది అన్నట్లుగా, కుడికి కానీ ఎడముకు కానీ తిరుగక ఇది ఏ మార్గము, ఈ త్రోవనే నడవండి అన్నట్లుగా అలాగ మేము నడుచున్నట్లుగా మాకు ఉపదేశించండి. మమ్మల్ని దేవా మా చేయి పట్టుకొని ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీరే మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభువా. నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నీ నిత్యానుసారమైన మార్గంలో నీ ఆలోచన, నీ మాట చొప్పున, నీ ఆత్మ చొప్పున మా చేయి పట్టి నువ్వే నడిపించండి ప్రభువా. అయ్యా మమ్మల్ని నడిపించండి అయ్యా, మా కుటుంబాలను కట్టండి ప్రభువా, సంఘాలను దేవ విస్తరింపచేసి కట్టండి ప్రభు. మొదటిగా అయ్యా నీ కార్యములు జరుగునట్లుగా మాకు ఉపదేశించండి అయ్యా. మొదటిగా నీకు వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ధారాళమైన ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభు. లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను దయచేయండి ప్రభు. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా అది దుష్టుడు, వాడి దూతలు, చీకటంధకార శక్తులు కానీ, ఈ లోకంలో పూజలు అందుకుంటున్న దేవీ దేవతలు దేవుళ్ళు అనబడిని కానీ, లేదా కుల సంబంధమైన దేవీ దేవతలు దేవుళ్ళు అనబడిని కానీ, ఇకే చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్రపులు వశీకరణ సంబంధించి విగ్రహాలు ఎదుట హోమాలు, చండియాగ మహాచండియాగలని అవి ఎంత ప్రమాదకరమైన వాటి దేవా వారు పంపించిన వాటి విషయంలో అవి ఎంత ప్రమాదకరమైన సరే అన్నిటిని పునరుద్ధాన శక్తి ద్వారా సిలువ రక్తాన్ని బట్టి యేసు నామములో వాటి ప్రభువుని బంధిస్తున్నాం. దుష్టుడు వాడి దూతలను కూడా బంధిస్తున్నాం ప్రభు. నిత్య నరకంలోకి విసిరి కొడుతున్నాం. ఒక మూలన యేసు నామములో అవి బంధించబడి ఉండను కాక ఇప్పుడు దేవా నీ బలమైన సన్నిధి ప్రభావం మా మధ్య ఉండును గాక. మేమున్న ఇదిగో ఈ గృహం ఇదిగో తండ్రి సేనాయ పర్వతంగా మార్చబడి స్తుతి సింహాసనాసుడు నువ్వు నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిల్లి వెళ్ళును గాక. అలాగన మేమున్న ఇంటిని మార్చండి, ఈ కాలనీని, గ్రామాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చండి. బలమైన నీ సన్నిధి ప్రభావం మాతో ఉంచండి ప్రభు. అది నలుదిక్కులు ప్రబలిల్లి వెళ్ళినట్టుగా చెయ్యండి ప్రభు. జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ, నా చుట్టూ, మా చుట్టూ నీ సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేయండి. నీ మహిమేగాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై ఆవరింపచ్చు. నీ చేతి నీడలో జ్ఞాపకం చేయబడి సమస్తమును దాచిపెట్టండి అయ్యా. ఇదిగో తండ్రి 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12
2 రాజులు 6:16-17 ప్రకారం నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని చుట్టూ జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ కావలి ఉంచు. దేవా, నీ కార్యములు జరిగించండి అయ్యా. నీ చిత్తం నెరవేర్చండి ప్రభు. నీ అనాది సంకల్పాన్ని నెరవేర్చండి. నీ మహా పునరుద్ధాన శక్తి ఇక్కడ మేము అనుభవించినట్లుగా కార్యము జరిగించండి ప్రభు. దేవా, నీ బలమైన సన్నిధి మాతో ఉంచండి ప్రభు. దేవా, ఇదిగో తండ్రి, జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నిలబడు. నీ మహిమేఘాన్ని జ్ఞాపకం చేయబడి సమస్తంపై మాపై ఆవరింప చేసి నీ చేతిలో నన్ను మమ్మల్ని దాచిపెట్టి నీవే మాతో ఉండండి ప్రభు. నీ కనుదృష్టి ముఖ కాంతి తేజం అని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశించునుగాక. దేవా, నీ గొప్ప కార్యాలు జరిగించమని బతిమలాడుతున్నాం మా ప్రభు. సహాయము చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కనికరించండి అయ్యా, మాతో మాట్లాడిన ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ ఉపదేశము దేవ మాకు అందించండి ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి, నీ పక్షం వహించని నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఏమున్నప్పుడు క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరచు దేవా. నీ శుద్ధ జలంలో నన్ను కడిగి సమస్త కీడు అపవిత్రతను కొట్టివేసి శుద్ధ సువర్ణంగా ఇదిగో తండ్రి నీ ఆనంద తైలాభిషేకం నాపై ఇంకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవే శుద్ధ సువర్ణంగా చేసి పరలో శుద్ధ సువర్ణ తైలం నా నిత్యం ఇంకను గొప్పగా ఉంచండి ప్రభు. ధారాళమైన నీ ఆత్మ నడిపింపును, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతను, వాక్శక్తిని నాకు ఇవ్వు. నీవే ప్రజలతో మాట్లాడు దేవా. మత్తయి 10:1-7, 8, 20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. యెహెజ్కేలు గ్రంథం దేవా, ఇదిగో తండ్రి 2:1-2 నీ కృప మాకు దయచేయి. అపోస్తుల కార్యం 4:27-37 ప్రకారం నీ కృప నాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1:9-10-18 నీ కృప నాకు దయచేయి. నీవే నాతో మాతో అందరితో మీరు మాట్లాడిన ప్రభువా. నీవు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమాజాన్ని, ప్రజలను, పసివారిని, సమస్తాన్ని, వాతావరణాన్ని కరెంట్ మీ స్వాధీనం తీసుకోమని, వారిని దర్శించు, రక్షించు, నీ ఆత్మకార్యములు జరిగించమని, బలమైన నీ సన్నిధి ప్రభావం, దేవుని భయం ఇక్కడ ఉండునుగా చేస్తున్నాము. కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపా హస్తాలకు సమస్తమును అప్పజెప్పి నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన ఈ నా మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి పరిచయం చేస్తా ఉన్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:9 మనం చదువుకున్నాం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఆశీర్వాదానికే వారసులవటానికి మనం పిలువబడ్డామని పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి అపోస్తులలో యేసు ప్రభువు వారు శిష్యరికానికి పిలువబడినట్టు వ్యక్తులలో మొట్టమొదటివాడు పేతురు గారు చెప్తా ఉన్నారు ఆ మాట. ఆశీర్వాదమునకే వారసులవుటకు మీరు పిలువబడితిరి. అసలు ఆశీర్వాదం అంటే ఏముందయ్యా? ఒక 20 సెంట్లు 30 సెంట్లు స్థలం ఉండాలి, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండాలి, బీరువాలో కొంత క్యాష్ ఉండాలి, జేబు నిండా డబ్బులు ఉండాలి, ఒంటి నిండా నగలు ఉండాలి, లాకర్లో కూడా బంగారం ఉండాలి, బీరువాలో కూడా కొంత బంగారం ఉండాలి. అలాగనే ఇల్లు మొత్తం డూప్లెక్స్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు అన్నీ, త్రిబుల్ బెడ్రూమ్లు అని చెప్పని డూప్లెక్స్ ఇల్లు, మల్టీప్లెక్స్ లాగా డూప్లెక్స్ ఇల్లు బాగా కట్టుకోవాలి.
ఏంది లగ్జరీ బెడ్రూమ్లు, లగ్జరీ కుర్చీలు, లగ్జరీ సోఫా సెట్లు, అంతా సినిమా వాళ్ళు గనక ఉన్న బాగా అనిల్ అంబానీ లాంటి వాళ్ళు గనక ఇల్లు గనక చేసుకున్నట్లుగా చక్కగా ఇల్లు కట్టుకోవాలి, హుందాగా మంచి పొందూరు ఖద్దరు షర్ట్లు వేయాలి. ఇక ఆడవాళ్ళు అయితే ఇక చెన్నై ఏదో పేరుంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టు శారీస్ అన్నమాట, అవి వేయాలి. డిగ్నిటీగా ఉండాలి. సమాజంలో నన్ను చూడంగానే ప్రతి ఒక్కరు అయ్యా నమస్కారం అయ్యగారు చాలా మంచోడు, అమ్మగారు చాలా మంచిదని చెప్పుకోవాలి. పిల్లలంతా వెల్ సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ పొందాలి, అలాగనే మంచిగా చదువుకోవాలి. ఎటు చూసినా కానీ అన్ని రకాలుగా మేలే జరగాలి. ఎలా అంటే లేఖనంలో రాసిన ఒక మాట ఉంది, నా రొట్టె విరిగి నేతిలో పడ్డది అన్నట్టుగా. లేదంటే కీర్తనాకారుడు 23వ కీర్తనలో రాశాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అన్నట్లుగా. అట్లా చక్కగా హుందాగా ఉండాలి. ఏ బాకీ ఉండకూడదు, ఏ సమస్య ఉండకూడదు. చూస్తే ఈ కుటుంబంలాగా ఈ వ్యక్తిలాగా ఉండాలి అని చెప్పని, ఇదేనయ్యా ఆశీర్వాదము అని చెప్పని అంటారు చాలామంది లోకస్తులు. అలాగనే క్రీస్తు రక్తంలో కడగబడి కూడా అనాకొర నామకార్థమైన భక్తి చేస్తున్న వాళ్ళు కూడా ఇదే మాట పలుకుతారు. అసలు ఆశీర్వాదం అంటే ఏంటంటే, డైరెక్ట్గా చెప్పాలంటే ఒకటే ఒక మాట, యేసయ్యను కలిగి ఉండటమే ఆశీర్వాదము. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను కలిగి ఉండటమే ఆశీర్వాదము. ఎందుకు యేసయ్యను కలిగి ఉండటం అంటే, యేసయ్య తెలిసి ఉండటం వేరు, యేసయ్య కలిగి ఉండటం వేరు. అయ్యా మా అమ్మ నాన్న లేదు, మా తాత నాయనమ్మ లేదు, మా ముచ్చాచమ్మ వీళ్ళంతా యేసయ్యలో క్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ అనుభవంలోకి వచ్చి ప్రభు కృపలో కొంతమంది భక్తి సాధన చేశారు, కాలం చెల్లిపోయారు. మరి కొంతమంది అయితేనేమో సేవ కూడా చేసి కాలం చెల్లిపోయారు. అంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోయారయ్యా. మేము క్రీస్తు కుటుంబం అయ్యా, మాదంతా దేవుని నమ్ముకున్న వాళ్ళమయ్యా మేమంటే. దేవుని నమ్ముకోవటం వేరు, దేవుణ్ణి కలిగి ఉండటం వేరు. దేవుని నమ్ముకోవటానికి ఒక అన్యుడు కూడా నమ్ముకుంటాడు, ఒక ముస్లిం కూడా నమ్ముకుంటాడు, ఒక జైనుడు, బౌద్ధుడు. క్రీస్తు యొక్క చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కూడా ఒక దేవుడని వెళ్తూ చర్చి ఎదురుగా ఆగి ఇలా క్రాస్ వేసుకొని వెళ్ళిపోతారు. ఆర్సీఎం వాళ్ళు వేస్తారు, పితా పుత్ర పవిత్ర ఆత్మ నామములు అని చెప్పని. అట్లానే వీళ్ళు క్రాస్ వేసుకొని వెళ్తూ ఉంటారు. ఆడకు ఆగి ఒక 2 నిమిషాలు కూడా ఉండదు ఆ సమయం. అట్లా అనుకొని వెళ్ళిపోతారు. అది అన్యుడు కూడా చేస్తూ ఉన్నాడు. పుట్టుక క్రైస్తవుల్లో కూడా చాలామంది మేము యేసయ్యని నమ్ముకున్నా ఉంటారు, కానీ నేను యేసయ్యని కలిగి ఉన్నానయ్యా అని చెప్పరు. యేసయ్యను కలిగి ఉండటం అంటే ఏందయ్యా అంటే, నిజముగా ఆయనే లోకరక్షకుడు, జన్మత కర్మత పాపాల నుంచి విడిపించేవాడు. ఆయన ద్వారా మాత్రమే తండ్రి అయిన దేవునితో సమాధాన పడగలను. ఆయన ద్వారా తండ్రి అయిన దేవుని ద్వారా వచ్చేటువంటి ఆ ఉగ్రత నుంచి నన్ను యేసు ప్రభు యొక్క రక్తమే విడిపించగలదు, తప్పించగలదు. ఆయన ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట సమాధానపూర్వకంగా నన్ను నిలవబెట్టగలదు. దీనంతటికి కారణం ఎవరంటే నజరేయుడగు యేసు క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే అని చెప్పి నిజముగా ఆయన లోకరక్షకుడు, నా విమోచకుడు అని చెప్పని, ఈయనే అని చెప్పని ఎవరైతే నమ్మి ఆయన ఎదుట మోకాళ్ళు వేసి ఆయన వైపు నిస్సహాయ స్థితి అన్నట్లుగా చేతులు చాపి, ప్రభువా నా జన్మత కర్మత పాపాలు ఏమైతే ఉన్నాయో అన్నీ ఒప్పుకుంటున్నాను, ఆయన రక్షణ అనే మారు మనసులోకి వచ్చి, రక్షణకు ఒక మారు మనసు ఉంటుంది. నిజముగా యేసు ప్రభువే లోకరక్షకుడు, ఇక ఆయన నమ్ముకో, నేను రక్షణ అనుభవంలోకి రావాలి అన్న నిశ్చయత నీకు మారు మనసు అనుభవం. ఆ తర్వాత రక్షణలోకి అడుగు పెట్టాలా. యేసు ప్రభు వారు ఏంటో, యేసు ప్రభు వారి ద్వారా ఏమొస్తుందో నీకు అర్థమైంది. ఇక వెంటనే
నేడనే సమయం ఉంది, ఇదే రక్షణ అనుకూలమైన సమయము. మరి ఈరోజే ఖచ్చితంగా బాప్తీస అనుభవంలోకి రావాలా. రేపనే రోజు నీకు ఉంటుందో లేదో తెలియదు. ఈ సెకండ్ దాటి మరో సెకండ్ నీకు ఉంటుందో నీదో కాదో తెలియదు. ఈ మధ్య మళ్ళీ ఒకటి మిడియాలంగా కరోనా వచ్చింది. రోజు రోజు కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ కరోనా వల్ల పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, భారతదేశం మీదకి మహా ఉగ్రత ఆయనది వచ్చి పడింది. ఆ మహా ఉగ్రతలో ఎంతో మంది చనిపోతారు. అలాగనే సేవకులు, పరిచారకులు, సంఘ పెద్దలు, విశ్వాసులు కూడా చనిపోతారు. అయితే ఇదంతా ఒక లెక్క అయితే, ఈ చనిపోయే వాళ్ళ విషయంలో ఆల్రెడీ 1-2 సార్లు కరోనా ఎఫెక్ట్ అయి ఉంటారే, వాళ్ళకు మరీ డేంజరు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఇది. వారికి మరీ డేంజర్ అన్నమాట. పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు. ఖచ్చితంగా జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ కరోనా ఎవరికైతే ఆల్రెడీ ఇంతకుముందు 1-2 సార్లు అటాక్ అయ్యి ఎఫెక్ట్ అయి ఉంటారో, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ పొంది ఉంటారో, వాళ్ళకు చాలా డేంజర్ అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. ఏమో నాకైతే తెలియదు, కానీ నా ప్రభు అయిన యేసయ్య నామాన్ని బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి, అంత టైట్ అయిన కరోనా సమయంలో కూడా కరోనా అనేది మాకెవరికి ఎఫెక్ట్ కాకుండా దేవుడు కాపాడాడు. కారణం ఆయన ఎదుట నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట దేవుడు పరిచయం చేస్తున్నాడంటే, ఇవాళ కాదులే రేపు, రేపు కాదులే ఎల్లుండి, లేదంటే ఈ సంవత్సరంలో క్రిస్మస్ పండగ వస్తుందిగా, న్యూ ఇయర్ పండగ వస్తుందిగా, నా పుట్టినరోజు వచ్చుది కదా, అప్పుడు నేను బాప్తీసం పొందుతాను. పుట్టినరోజును ఆ బాప్తీసం పొందిన రోజు రెండు ఒకేసారి కలిసి వస్తాయి కాబట్టి ఏమో ఆ టైంకి నువ్వు ఉండొచ్చు, పోవచ్చు. పోవటం అంటే ఇక పైకే డైరెక్ట్గా నీకు చెప్పాడు. ఇంత గ్యారంటీ లైఫ్ అని దేవుడు నీకు. ఎవడి లైఫ్కి గ్యారంటీ లేదు, ఎవడి లైఫ్ గ్యారంటీ లేదు. నిన్న ఒక వ్యక్తి గురించి వింటా ఉన్నాను నేను. ఏంది పలానా వ్యక్తి ఇలా అయింది ఏంటని చెప్పానంటే, తిరుగుతానే ఉన్నాడు, తిరుగుతానే ఉన్నాడ, మాట్లాడుతానే ఉన్నంట, అంచె కుప్పకూలిపోయాడు. ఎవడి జీవితానికి, ఎవడి ప్రాణానికి ఎప్పుడు ఎక్కడ ఏంటని గ్యారంటీ లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం సాక్ష్యం ఇస్తోంది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. రేపు క్రిస్మస్, ఈస్టర్ పండగ, లేదంటే పుట్టినరోజు, లేదంటే న్యూ ఇయర్ అని చెప్పని ప్రభు లేఖనం రాసి లేదు. నేడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. ఇయాలే బాప్తిసం పొందాలి. రేపు అనేది నీకు గ్యారంటీ ఉంటే అప్పుడు చెప్పు. నువ్వు తెచ్చుకున్న ఇంట్లో కట్టుకోవడానికి తెచ్చుకున్న వస్త్రాలకి గ్యారెంటీ ఉంది, వాడుతున్న వాహనానికి గ్యారెంటీ ఉంది, ఇంట్లో ఉపయోగపెట్టుకుంటున్న వంట సామాన్ అయినా, కుర్చీ అయినా, ఇంకేమైనా వాడుతున్న దానికి గ్యారెంటీ ఉంది. ఇప్పుడు ఈ సెల్ ఫోన్కి కూడా గ్యారెంటీ ఉంది. నీ లైఫ్ గ్యారెంటీ లేదు. ఎంతకాలమయ్యా నీ ఆయుష్ అంటే నీటి బుడగ. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది? 1 సెకండ్ కూడా ఉండదు. అది 1 సెకండే. దావీదు భక్తుడైతే ఇంకా 1 అడుగు ముందుకేసి ఆయన గొర్రెలు కాసినోడు కాదు, గొర్రె తోక ఇంచే ఉంటుంది, బెచ్చడే. 4 అంగుళాలు పొడుగు అంటారు. బెచ్చడే అంటే 4 అంగుళాలు పొడవు. గొర్రె తోక 4 అంగుళాలు ఉంటుంది. ఆ బెచ్చడే అన్నమాట గొర్రె తోక. అంతే కదయ్యా మా ఆయుష్ అన్నాడు ఆయన, దావీదు మహారాజు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ ప్రభు యొక్క లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే, యేసు ప్రభు వారిని కలిగి ఉండటం ఆశీర్వాదం. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, యేసు ప్రభు వారిని కలిగి ఉండటం ఆశీర్వాదం.
యేసు ప్రభువుని ఒకవేళ నువ్వు కలిగి లేవనుకో, తెలిసింటే ఉపయోగం లేదు, కలిగి ఉండాలి. అంటే నిజముగా నా రక్షకుడు అని చెప్పని నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించాలి. నీ హృదయ సింహాసనం మీద ఆయనకు చోటు ఇవ్వాలి. ఆయన చెప్పినట్లు బ్రతకటానికి నీ మనస్సు, నీ హృదయాన్ని ఆయనకు లోపరచాల. నీ తలంపులు, ఊహలు, ఆలోచనలు కూడా ఆయనకు లోపరచాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది, నీ సమస్త ప్రవర్తన ఎంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకోనుము అనే ఒక మాట ఉంది. నీ సమస్త ప్రవర్తన అంతటి మీద. 5వ వచనం చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఆయన అధికారము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు దేవుడు చూపిస్తున్నటువంటి మేళ్ళు ఇవన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యేసయ్య తెలుసుంటే ఉపయోగం లేదు, కానీ యేసయ్యను కలిగి ఉండుట శ్రేష్టమైన ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన యందే సకల ఆశీర్వాదములు నిక్షిప్తమై ఉన్నాయని కూడా లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. యేసయ్య యందే సకల ఆశీర్వాదములట. 1 కాదు, 2 కాదు. యేసయ్య యందే సకల ఆశీర్వాదములు నిక్షిప్తమై ఉన్నాయని చెప్పని కూడా దేవుని లేఖనము సాక్ష్యం ఇస్తూ ఉంది. పాట రాశారు కదా, కళ్యాణం కమనీయం అని చెప్పని ఆ పాటలో, బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలను నీ యందే గుప్తమై ఉన్నవి. గుప్తము అంటే దాచి లేదా దాగి ఉన్నాయి అని అర్థం. ఏంది? యేసయ్యలోనే అవన్నీ గుప్తమై ఉన్నాయట. మరి ఆయనలో అన్ని గుప్తమై ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన కలిగి ఉంటే చాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కలిగి ఉంటే చాలు. ఆయన కలిగి ఉండి ఆయన అధికారం మొత్తానికి మనం ఒప్పుకొని ఆయన చెప్పినట్లు అడుగులు వేస్తే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు ఆశీర్వదింపబడాలని పిలువబడ్డావు. ఆశీర్వదింపబడాలని భూమి మీదకి వచ్చావు. ఆశీర్వదింపబడాలని తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చావు. ఆశీర్వదింపబడాలని దేవుడు ఇంకా ఆయుష్ పొడిగిస్తా ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలనే దేవుడు ఇంకా నిన్ను నిలబడుతున్నాడు. ఏం ఆశీర్వాదమో లే, ఇప్పుడున్న పరిస్థితి ఒడ్డెక్కితే చాలు అనే భావనలో చాలా మంది ఉంటారు. నేను చెప్తున్నాను, ఒకవేళ నీకు శ్రమలు, వేదనలు, కన్నీరు, ఇబ్బంది, ఇరుకు, అవమానాలు, లేదంటే అప్పుల బంధకాలు, రోగం చేత పీడించబడతాలు, భార్యాభర్తల మధ్య సమస్య కావచ్చు, ఏంది తల్లిదండ్రుల వల్ల పిల్లలకు సమస్య కావచ్చు, తల్లిదండ్రులే లేదా ఇంట్లో వాళ్ళే ఆడపిల్లలైతే వాళ్ళ మీద నిందలు వేయటం కావచ్చు, ఆ నిందించటాన్ని బట్టి ఆ అనుమానంగా వాళ్ళ మీద ఇంకో రకంగా మాట్లాడటం, లేదంటే ఖండితంగా మాట్లాడి వారిని ఇరుకులోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి కావచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే నీ ప్రవర్తన ఎక్కడో తేడాగా ఉందో సరి చేసుకుంటే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లేదు, నీకు ఇరుకు, ఇబ్బంది, అత్తమామల వల్ల ఒక కోడలుగా నువ్వు సమస్యను ఫేస్ చేస్తున్నావా? లేదు, తల్లిదండ్రుల దగ్గర కూతురుగా, కొడుకుగా సమస్యను ఫేస్ చేస్తున్నావా? లేదంటే అత్తమామల దగ్గరే ఒక అల్లుడుగా నువ్వు సమస్యలు ఫేస్ చేస్తున్నావా? దిగులు పడాల్సిన పని లేదు. అవి కొంతకాలం మాత్రమే ఉంటాయి. అవి కొంతకాలమే. బారుకు అన్ని పరిస్థితులు బారుకు అలాగనే ఉంటుంది అని చెప్పని ఎక్కడ కూడా లేదు. ఎందుకు లేదంటే లోకంలో మనం ఉన్నాము. ప్రతి సంవత్సరం 3 కాలాలు వస్తాయి. ఏంటి అయ్యి? వేసవి, వర్షాకాలం,
శీతాకాలం. మరి ఈ 3 కాలాలు ఒకే రకంగా ఉంటుందా వాతావరణం? ఈ 3 కాలాలు ఎండగాయటం కూడా ఒకే రకంగా ఉంటుందా? ఈ 3 కాలాలు చంద్రుడు ప్రకాశించడం ఒకేలాగా ఉంటుందా? ఈ 3 కాలాలు భూమి యొక్క స్థితిగతులు ఒకే రకంగా ఉంటాయా? ఈ 3 కాలాలు మనిషి వైఖరి కూడా ఒకే రకంగా ఉంటుందా? మనిషి బ్రతికే తీరు కానీ, అతను మాట్లాడే వ్యవహారము కానీ, జీవన సంబంధమైన ఉపాధి పనుల్లో కానీ అన్నీ ఒకే రకంగా ఉంటాయా? ఉండవు. ఇప్పుడు నా చేయి ఉంది, ఈ అరచేతిలో 5 వేళ్ళు ఒక రకంగా లేవు. ఒక రకంగా ఉంటే నాకు అన్ని రకాలుగా ఉపయోగపడదు. ఈ చెయ్యి కానీ చేతి వేళ్ళు కానీ ఇట్లా ముడుస్తున్నాను కాబట్టి ఏదైనా తీసుకొని తినగలుగుతున్నాను, ఏదైనా తీసుకొని ఇవ్వగలుగుతున్నాను. అదే ఈ చెయ్యి మడవకుండా ఇలానే స్ట్రైట్గా ఉంటే ఇంకొకటి సహాయం కావాలి నాకు. ఈ చేతిలో ఉన్న 5 వేళ్ళు సమంగా లేవు. సమంగా లేకపోయినా నాకు అన్ని విధాలు ఉపయోగపడుతున్నాయి. ఈ చెయ్యి మడవకుండా స్ట్రైట్గా ఉంటే నేను ఇంకొకరిని సహాయం కోరుకోవాలి. అదే ఈ చెయ్యి మడుస్తున్నాను కాబట్టి అన్ని విధాలు నాకు ఉపయోగపడగలుగుతుంది. ఇలా వెనకనగలుగుతున్నాను, పక్కకనగలుగుతున్నాను, ముందుకు అటు సైడ్కి ఎటో అటు కదులుతుంది. కాబట్టి కదలకుండా స్ట్రైట్గా ఉంటే రోబో అంటారు. అలాగనే ఇరుకు, ఇబ్బంది, కన్నీరు, అవమానం, వేదన, ఎక్సెట్రా ఎక్సెట్రా అయ్యో పరిస్థితులు అని చెప్పని దిగులు చెందక, ఆ పరిస్థితులన్నీ వారికి అంటే కలకాలం ఉంటాయని చెప్పని ఎప్పుడు అనుకోమాక. ఖచ్చితంగా వాటికి ముగింపు అనేది ఒక రోజు ఉంది. ప్రభు కృపలో అది ఖచ్చితంగా వాటిని నీ జీవితంలోంచి తీసివేసి ఈ అనుభవాల్లోంచి అడుగులు వేస్తున్నప్పుడు శ్రేష్టమైన అనుభవ పాఠం, విలువైన సంగతులు నీకు తెలియపరుస్తాడు. ఏ వ్యక్తి డబ్బున్నంత వరకు నీతో ఉంటున్నాడు, ఏ వ్యక్తిని ఉపయోగపడుతుంటే నీకొచ్చి సహకారంగా ఉంటున్నారు, ఏ వ్యక్తి తల్లి విషయంలో కావచ్చు, తండ్రి విషయంలో కావచ్చు, అవతల ఉన్నవాళ్ళు ఇతరులైనా, కొడుకైనా, కోడలైనా, అల్లుడైనా, మనం సంతానమైనా, లేదు కూతురైనా, కూతురైనా సరే నిన్ను ఎంతవరకు ఉపయోగపెట్టుకుంటున్నారు? ఉంటే నేను వాళ్ళకు ఉపయోగపడుతున్నాను. ఇప్పుడు ఒంట్లో సత్తు లేదు, నేను ఎవరికి ఉపయోగపడతలేదు కాబట్టి అందరు నాకు ఎడంగా ఉంటున్నారు, నేనేం చెప్పినా చేయట్లేదు అని చెప్పని అనుకోవచ్చు. నేను చెప్పనా, ఫ్యూచర్ ఏంటి అర్థం కాకుండా బరాబర అడుగులు వేసి తేడా పడ్డ సందర్భాలు అనేకుల జీవితాల్లో ఉన్నాయి. ప్రభు లేఖనం అదే చెప్తా ఉంది. మీకా గ్రంథం, మలాకి గ్రంథం, మీకా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం పట్టుకుంటే అక్కడ రాసింది ఒక మాట. ఏంటయ్యా మాట అంటే, స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు, నీ కౌగిట పరుండు దాని ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుము అని ఉంది లేఖనంలో. ఆ మాట అదే రాసింది అక్కడ. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో, స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు, నీ కౌగిట పరుండు దాని ఎదుట నీ పెదాలు కాపు పెట్టు అన్నాడు. కాపు అంటే ఇట్లా నోరు మూసుకొని మెలకుండా కూర్చో. అది భార్య ఎదుటి కావచ్చు, భర్త ఎదుటి కావచ్చు, తల్లి ఎదుటి కావచ్చు, తండ్రి ఎదుటి కావచ్చు, స్నేహితురాలు ఎదుటి కావచ్చు, స్నేహితుడు ఎదుటి కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఇతరులు, ఆ ఇంటామో ఈ ఇంటామో రకరకాలుగా ఎవరి దగ్గర కూడా తొందరపడి నోరు జారి నీ వ్యక్తిగతమైన, నీ కుటుంబ స్థితిగతులైనా, పిల్లల విషయమైనా, అల్లుడి విషయమైనా, కోడల విషయమైనా ఏది కూడా నోరు జారి అవతల వ్యక్తికి చెప్పొద్దు. మరి ఎవరికి చెప్పాలా? యేసయ్యకి చెప్పు, చక్కగా వింటాడు. సరి అయిన పరిష్కారం ఆయన చూపిస్తాడు, పరిష్కరిస్తాడు, ఆశీర్వాదకరంగా మారుస్తాడు పరిస్థితులను. అట్టకాకుండా మనకున్న వ్యవహారం ఏంటంటే, వాళ్ళేదో మళ్ళా ఓదారుస్తారని, ఇలా చెప్పటం వల్ల నేను మంచిదాన్ని, మంచోడిని నిరూపించుకోవచ్చని, వాళ్ళ దగ్గర సింపతి పొందొచ్చు అని చెప్పని టక 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 అసలు ప్రయాణం కట్టి మరిపోయి వాళ్ళకి చెప్పొచ్చా ఉంటారు. మరి కొంతమంది అయితే ఏకంగా ఫోన్లు చేసి మరి చెప్పుకుంటూ ఉంటారు. ఉపయోగం ఏముంది?
వాళ్ళకి చెప్పటం వల్ల ఇవాళ కాకపోయిన రేపటి దినాన ఇంకొక ఇంటికి ఆ సమాచారం అందిస్తారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ వ్యక్తులు చెడ్డవాళ్ళకు వాళ్ళకు కనపడతారు. ఈ లోపల దేవుని ఎదుట వీళ్ళు సరిచేయబడి ఆశీర్వాదకరంగా ఉంటారు. కానీ ఇన్న వాళ్ళ దృష్టిలో మాత్రం నువ్వు చెప్పిన మాటను బట్టి చెడుగానే కనపడతారు. అందుకే నోటిని అదుపు చేసుకోవాలి. ఇప్పుడు 141వ కీర్తన 141వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు 1-5 వచనాల్లో, అయ్యా నా పెదాలకు కాపు పెట్టు, నా నోటిని అదుపు చేయి. ఇదిగో వ్యర్థంగా ఇతరులు అర్పిస్తున్నటువంటి ఆహారం నా నోటిన పడకుండా, అపవిత్రమైన ఆహారం నా నోటిన పడకుండా నన్ను కాపాడు ప్రభువా, వాటిని నాకు దూరం చేయి ప్రభు అని అడుగుతున్నాడు. అక్కడ మనం ఏం చేస్తున్నాం? ఒకప్పుడు ఇతరులు పెడితే అసహించుకొని నానా రకాలుగా ఛేదరించుకున్న పరిస్థితులు ఇవాళ ఎవరైనా ఏదైనా ఇస్తే ఆరాటంగా తెచ్చుకొని దాన్ని ఆరగించే పరిస్థితులు. ఎక్కడ తేడా పడటం? మనం కరెక్ట్గానే ఉన్నామా, లేదంటే గాడి తప్పి వేరొక మార్గంలోకి వెళ్ళి కనపడుతున్నామా? గమనించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా ఏం చెప్తా ఉంది మలాకీ గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు అక్కడ మాట? ప్రభు చెబుతున్న మాట, స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుని నమ్మొద్దు. మరి ఎవరు నమ్మాలంటే యేసు ప్రభు అని నమ్ము చాలు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మిక మాత్రం ఉంచితే చాలు, అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. ముఖ్య స్నేహితుని నమ్మొద్దనే కోణంలో తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, భర్తనైనా, పిల్లలైనా, అల్లుడైనా, సంబంధిత స్నేహితులు కావచ్చు, సమాజంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, పార్ట్నర్షిప్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కాలేజీలో బెంచ్మేట్ కావచ్చు, లేదు కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, లేదా ఎక్కడైనా పనికి వెళుతున్నప్పుడు కానీ ఎక్కడైనా సరే ఎవరిని కూడా తొందరపడి నమ్మొద్దు. నమ్మావా నిలువున నాశనం చేస్తారు, నిలువున ముంచేస్తారు. తర్వాత లబో దీపాన్ని కొట్టుకోవాలి. నీ సంగతి అంతా దేశపోయి ఎక్కడో ప్రచారం చేస్తారు. అయ్యా నా స్నేహితురాలను బట్టి నేను భ్రష్టురాలను అయిపోయానయ్యా, అయ్యా నా స్నేహితుడిని బట్టి నా జీవితం నాశనం అయిపోయిందయ్యా. చాలా మంది ఉన్నారు అలా. నమ్మకంగా మంచివాడాన్ని స్నేహితుడు అని చెప్పని ఇంటికి తీసుకొస్తే ఆ స్నేహితుని యొక్క ఇంటికి తెచ్చిన వాని యొక్క చెల్లెలను అక్కను పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. నమ్మకస్తుడు కదా, నమ్మకస్తురాలు కదా అని చెప్పని ఇంటికి తీసుకొని వస్తే ఆ ఇంటికి తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క అన్నని, తమ్ముడిని ట్రాప్ చేసి జీవితాలు పాడు చేసిన వాళ్ళు ఉన్నారు. నమ్మకస్తుడు కదా అని చెప్పని వ్యాపారంలో పార్ట్నర్షిప్గా ఏర్పాటు చేసుకుంటే నిలువున వ్యాపార లావాదేవీలు మొత్తం నావని చెప్పని అగ్రిమెంట్ల మీద రిజిస్ట్రేషన్ దొంగ మాటలు చెప్పి తప్పుడు ఆలోచన అక్కడ చెప్పి, నేను ఒక సాక్ష్యం విన్నాను, ఇట్లాంటివి ఓ సాక్ష్యం విన్నాను. బాగా 100-200 దాకుంటే ఏంటో లారీలు పార్ట్నర్షిప్లో ఇద్దరు ఉన్నారు. ఆ పార్ట్నర్షిప్లో పార్ట్నర్ని చాలా నమ్మాడు ఆయన. చాలా నమ్మితే చేసిన పని ఏంటంటే ఓ రోజు అన్ని లావాదేవీలు తేల్చే రోజు ఒక రోజు వచ్చింది. అగ్రిమెంట్లు అన్నీ రెడీ చేశాడు. నమ్మాడు కాబట్టి స్నేహితుడిని, ఏందబ్బా ఇదంటే పలానా అనుకున్నాం కదా, దాని విషయంలో సంతకం చేస్తే సరిపోద్ది అన్నాడు. సరే కదా అని చెప్పని పైన రాసిన మ్యాటర్ ఏందో చదవకుండా టక సంతకాలు చేశాడు. తెల్లారితే బోర్డు మార్చేసి, ఏందబ్బా బోర్డు మారుస్తున్నావంటే, బోర్డు మార్చేదేంది, నీ స్వహస్తాలతో నీ పూర్ణ హృదయ అంగీకారంతో ఇదిగో నీకు కలిగిన యావదాస్తి ఈ లారీలు ట్రాన్స్పోర్ట్ మొత్తం నా పేరు మీరు రాసి ఇచ్చినట్టుగా సంతకాలు చేసావు కదా, ఇదిగో చూడు సంతకం అన్నాడు. అదేంట్రా నిన్న పలానా అన్నావు కదా అంటే, నువ్వు సంతకం చేసావు. పలానా అంటే చదవాలి కదా, చదవకుండా ఎవరు పెట్టమన్నాడు సంతకం అన్నాడు. మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. స్నేహితుడిని నమ్మకంగా నమ్మించి బయటికి నెట్టేశాడు. ఇవాళ చాలా మంది నమ్మకం అనే ముసుగులో అనేకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. అనేకులను వాళ్ళ స్వార్థానికి వాడుకొని ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అవసరం ఉన్నంతసేపే. నీ దగ్గర డబ్బు ఉందనుకో,
డబ్బు ఒక బెల్లం గడ్డలాగా పోల్చుకోక, ఆ బెల్లం గడ్డ ఉన్నంతసేపు ఈగలు ముసురుతాయి. నీలో శక్తి ఉన్నంతసేపు నీ చుట్టూ అనేకులు తిరుగుతూ ఉంటారు. నువ్వు ఉపయోగపడతావు అనుకున్నంత కాలం నీ వెనకాల పడి తిరుగుతారు. నువ్వే అమ్మ అయ్యా అసలు మీరు చోపు చురుము, మీరు లేకపోతే మా బ్రతుకులు లేవు అంటారు. తీరాయిలు పనికిరారు, అవసరానికి ఉపయోగపడరు అనుకుంటే పనికిరాని చీపురు కట్టక అదేనా ఉపయోగపడుతుంది. కరివేపాకు అనేది ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఏది అంతకంటే దరిద్రంగా తీసి పక్కన పడేస్తారనమాట. అలాంటి మంచోళ్ళు ఉన్న ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలా. యేసయ్యను నమ్ము చాలు. అందుకే లేఖనం అంటుంది మీకా గ్రంథం 7:5 స్నేహితుడిని నమ్మొద్దు, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. నీ కౌగిట పరుడు దాని ఎదుట పెదాలకు కాపు పెట్టుకో, జాగ్రత్త. నువ్వు ఒకవేళ కాలేజీలో కావచ్చు, ఇంటికాడ కావచ్చు, అయ్యా ఒక ఆడపిల్లగా నువ్వు ఉండి అయ్యా ఫలానోడు నాకు స్నేహితుడయ్యా, ఫలానా వ్యక్తి స్నేహితుడయ్యా అని చెప్పానంటే అదంతా ట్రాష్. వాడు నిన్ను నమ్మించి నీ పరువు నిలువున తీసేది వాడే, నీ బ్రతుకు నిలువున నాశనానికి లాగేది వాడే. అయ్యా ఒకవేళ నువ్వు మగపిల్లగాడు అయ్యండి ఫలానా ఆడపిల్ల నాకు స్నేహితురాలంటే ఆ అమ్మాయి నిన్ను నిలువున ముంచి పడేస్తుంది, నీకు బ్రతికే లేకుండా చేస్తుంది. చివరికి ఆ వ్యక్తి ఒకవేళ తేడా పడితే ఫలానా వ్యక్తి అని ఎత్తుతారు. ఖచ్చితంగా జరుగుతుంది. స్నేహితులు ఎక్కడున్నారా పట్టకరాండి అని తీసుకుపోతారు. అయినా ఒక ఆడపిల్లకు మగపిల్లగాడు స్నేహితుడు కాదు, ఒక ఆడపిల్లకు మగపిల్లగాడు స్నేహితుడు కాదు, ఆడపిల్లకు మగపిల్లగాడు స్నేహితుడు కాదు. ఆడపిల్ల స్నేహితులై ఉండాలి, మగపిల్ల స్నేహితులై ఉండాలి. అది కూడా నీవు సిలువ రక్తంలో కడగబడి ఉంటే సిలువ రక్తంలో కడగబడి ప్రార్థనా పరులైన వారి స్నేహం కలిగి ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు అన్ని విధాలు ఆశీర్వదింపబడతావు. పక్షవాతం వచ్చి పడి ఉన్న వాడిని 4 స్నేహితులు యేసు ప్రభువు వారు అద్భుతాలు చేస్తుంటే తీసుకువెళ్ళి నిలబెట్టి ఆ వ్యక్తి యొక్క ఆ పక్షవాతం నుంచి విడిపించారు. ప్రభు కృపలో తన స్నేహితుడిని వారు పొందుకున్నారు. అలాంటి స్నేహితులు కలిగి ఉండాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు రాజుకు కలభావం వచ్చింది గుర్తులేదు, కానీ వాళ్ళతో రాజు ఒక ఆజ్ఞ పాస్ చేశాడు, మొత్తాన్ని చంపేస్తాను కలభావం చెప్పకపోవచ్చని. అక్కడున్న శకుని గ్రహాలకు, మాంత్రికులకు అనేక నక్షత్రాలు చూసి శకునం చెప్పి అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళతో పాటు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వీళ్ళు కూడా చచ్చిపోతారు వాళ్ళతో పాటు, ఎందుకంటే వీళ్ళు జ్ఞానులని రాయబడింది. దానియేలు గ్రంథం 1:17 ప్రకారం వీళ్ళు సకల ప్రావీణ్యతను జ్ఞానము కలిగిన అన్ని విషయాల్లో అని రాసింది అక్కడ మాట. వీళ్ళని కూడా వాళ్ళ జాబితాలో చేర్చారు. కాబట్టి ఈ 4 కూడా చేస్తారు. అయితే దానియేలు సమయం అడిగి ప్రభు చిత్తమైతే దేవుడు మాకు సహాయం చేస్తాడే చెబుతామా అని చెప్పని సమయం అడిగి దానియేలు నేను ఏకాంతంగా వెళుతున్నాను, నాతో పాటు మీరు మీ గదుల్లో ఉండి ప్రార్థన చేయండి అని చెప్పని 4 ఏకీపించి ప్రార్థన చేస్తే ఆ ఉగ్రత నుంచి బయటపడగలిగారు. ఆ 4 ప్రార్థన చేసినప్పుడు బొమ్మకు మొక్కమంటే అగ్నిగుండంలో పడ్డప్పుడు ఈ దానియేలు కూడా ఆ 4తో ఏకీపించడాన్ని బట్టే దేవాది దేవుడు అగ్నిలోకి దిగి వచ్చి వాళ్ళని తప్పించాడు, బయటకు నిలబెట్టాడు, ఆ శాసనం అనేది కొట్టివేశాడు. అలాగనే నెబుకద్నెజరు పరిపాలన కింద ఉన్నటువంటి ఎన్ని దేశాలంటే ఇంచుమించుగా 120 పైచులకు దేశాలు, వాటిలో భారతదేశం కూడా ఉంది. అన్ని దేశాలకు ఒకటే శాసనం పాస్ అయింది. ఈ విధముగా రక్షించగల దేవుడు ఇంకెవరున్నారు? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో అను దేవుడే. ఆ దేవుని విషయంలో ఎవడైనా దూషించినా, నీచంగా మాట్లాడినా వాడిని ముక్కలుగా నరికి పడేయండి, వాని ఇల్లు పెంటకుప్పగా మార్చండి అని చెప్పని శాసనం పాస్ అయింది. ఆ 4 ఏకీపించి ఒకటే తీర్మానం మీద ఉంటారు. నమ్మకమైన స్నేహితులు ఎవరంటే ప్రార్థనా పరులు. నువ్వు ఒకవేళ కృంగిపోతే వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి నిన్ను నిలబెడతారు. నమ్మకమైన స్నేహితులు కలిగి ఉండు. స్త్రీవైతే నువ్వు నమ్మకమైన స్త్రీలనే. ప్రార్థనా పరులే ఉంటారు వాళ్ళు. వాళ్ళ భావన నీకు అర్థమైపోతే ఎప్పుడు ప్రార్థన 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 అని చెప్పని మంటతో ఉంటారు.
ఖాళీగా ఉన్న అమ్మాయి రా ప్రార్థన చేద్దాం అంటారు, ఖాళీగా ఉంటే అమ్మాయి రా వాక్యం చదువుకుందాం అంటారు, ఖాళీగా ఉంటే రా దేవుని విజ్ఞాపన చేద్దాం, దేవుని పని కోసం పరిచర్య కోసం దైవజనుల కోసం ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి కూర్చోబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ వ్యక్తులని దోలాడుకో, వెంటాడు, ఎక్కడ దొరుకుతారో దోలాడుకొని వారి స్నేహం కలిగి ఉండు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని తుచ్చమైన స్నేహాలు, తుచ్చమైనటువంటి వ్యవహారాల్లో నువ్వు ఏకీభవించి భ్రష్టుడిగా మారిపోమాక, చివరికి ఇక నీ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి రామాక. సంసోను కూడా దేవుని ప్రణాళికలు ఆశీర్వదింపబడ్డానికి పిలువబడ్డవాడు సంసోను. వ్యర్థమైన స్నేహాల వైపు వెళ్ళిపోయాడు. వ్యర్థమైన స్నేహాలంటే అన్యుల యొక్క స్త్రీల వైపు తన మనసు అట్లా ఆనుకుంది. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక అమ్మాయిని చూస్తుండే ఆమె మీద మనసు పెట్టుకుంటాడు. వాస్తవానికి సంసోను పిలువబడ్డ దేనికి? ఇజ్రాయేలీలందరినీ ఆ ఫిలిస్తీన్ల యొక్క చెర నుంచి దేవుని ప్రజలను రక్షించుకోవటానికి. తన ప్రజలు అల్లల్లాడుతున్నారు, దోచుకొనబడుతున్నారు, శ్రమ పడుతున్నారు, వేదన పడుతున్నారు. వాళ్ళకు రక్షకుడుగా ఉండాలని చెప్పని దేవాది దేవుడు మానోహ అనే దంపతులకు పిల్లలు లేకపోతే ఆయనే దిగి వచ్చి ఒక సూచక క్రియ చూపించి మరి వారి దాంపత్య జీవితాన్ని ఫలింపచేసి పిల్లగాడినిస్తే, పిల్లగాడు కలగక ముందే చెప్పాడు ఆ తల్లిదండ్రులకు, మీరు ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక దేవుని యందు వినయ భయభక్తులు కలిగి బ్రతుకుతూ మీ బిడ్డను కూడా అలాగనే పెంచుతూ, అలాగనే కాకుండా వాడు నాజీరు చేయబడినవాడు, దేవుని కోసం ప్రతిష్ఠించబడినవాడు. నాజీరు అంటే ప్రతిష్ఠింపబడినవాడు. మంగలి కచ్చ వాడి తల వెంట్రుకల మీద రాకూడదు, క్షౌరం అనేది చేయకూడదు. చాలా జాగ్రత్తగా మీరు పవిత్రంగా ఉండాలి. మీకు ఇస్తున్నటువంటి ఆ బిడ్డను కూడా దేవుడి కొరకు పవిత్రంగా పెంచాలి అని దైవజనుడు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి దేవదూత చెప్పిపోయింది. సరైన తలూపారు. ఒక్కగానొక్క కొడుకని గారాబం చేస్తూ పెంచుకుంటా భక్తిలోని తీసుకొస్తున్నారు. చివరికి అది చినికి ఆ గారాబం కాస్త పెద్ద పెనుగాలి అయిపోయి, పెను తుఫానుగా మారిపోయి తన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితికి. ఎందాకంటే ఫిలిస్తీన్లకు ప్రాంతానికి వెళ్ళాడు. వెళుతున్నప్పుడు సింహం బొబ్బరిస్తా అనుకుంటా గాండ్రించుకుంటా వచ్చింది మీదకి. దాని మీదకి అంతే ఆత్మచేత నింపబడి ఉన్న వాడే బలవంతుడే వెళ్ళి దాని 2 దవడలు అట్ట పట్టుకొని చీల్చి ఆడ పడేసి వెళ్ళిపోయాడు. మరి ఎంతకాలమైందో ఏమో తిరిగి వచ్చే సమయం ఇప్పుడు మరి చాలా కాలం అయి ఉంటేనే, ఎందుకంటే ఒక జంతువు చనిపోగానే అక్కడ దుర్వాసన వస్తుంది, ఖచ్చితంగా దుర్వాసన వస్తుంది. ఆ దుర్వాసన అంతా పోయి ఎముకల మీద ఉన్న మాంసం అంతా ఏదో ఒకటి పీక్కొని తిని ఆ ఎముకలన్నీ పూర్తిగా ఎండిపోయి ఆ తర్వాతే కదా తేనె తెట్ట ఆడ పెట్టేది. ఆ తేనెటీగలకు కూడా ఒక అభిప్రాయం ఉంది. ఎక్కడ పడితే అక్కడ తేనె చెట్టు పెడతానికి అవి మనసు నిలపవు. ఆ తేనె పట్టుకు తేనె చెట్టుకు కరెక్ట్ అయిన ప్రొటెక్షన్ కలుగుద్ది అనుకుంటేనే, అక్కడే నమ్మకం అనుకుంటేనే అక్కడికి పోయి అవి తేనె చెట్టు పెడతాయి. ఎవరు చూడకూడదు, ఎవరు కదిలియకూడదు దాన్ని. వాటికి ఉన్న అభిప్రాయం అది. మనమైతే ఇలా భక్తిని అందరూ చూపించడానికి ప్రయత్నం చేస్తాం, అలాగనే మనకు కలిగిందంతా చూపించడానికి ప్రయత్నం చేస్తాం. చివరికి హిజ్కియా అలాగే శాపాన్ని కొని తెచ్చుకుంటాం. హిజ్కియా కూడా అంతే చేశాడు, శాపాన్ని కొని తెచ్చుకున్నాడు ఉన్నదంతా చూపించి. చివరికి హిజ్కియా చేసిన పొరపాటును బట్టి, ఇర్మియా ద్వారా చెప్పబడిన మాటను బట్టి ఇజ్రాయేల్ ప్రజలు 70 వారాలు విశ్రాంతి దినాలను ఎగ్గొట్టి తిరిగారు. చివరికి 70 సంవత్సరాలు శ్రమలకి బబులోను దేశం నుంచే వచ్చారు వాళ్ళు. ఆ బబులోను దేశానికి చెరగా పోతారు. ఈ యెరూషలేములో ఉన్న దేవాలయం మొత్తాన్ని దోచుకుంటారు, తగలబెడతారు, పాడు దెబ్బగా చేస్తారు. అట్నే పోయింది. లేనిపోయి ఉన్నాయి లేని చూపించుకుంటే అదే పరిస్థితి. దేవుడే శాపాన్ని ఇచ్చాడు అక్కడ. వద్దాను దేవుడు కొన్ని విషయాల్లో కండిషన్లు పెడతాడు. ఇలా మీడియా వచ్చేసరికి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే
ఉన్నది లేని మొత్తం కలిపి చూపించటం, శత్రువు చేతులకు అవకాశాలు ఇవ్వటం, చివరికి ఏడవ చోట వాడు రిక్కి వేస్తాడు, పక్కాగా దొరుకుతూ అంతే చంపబడుతుంది. గడిచిన కాలంలో దైవజనుడు చెప్పాడు, లైవ్ ఏమి మాకండి అబ్బాయి, మీరు ఎక్కడెక్కడ లైవ్ వేస్తున్నాయి, మరి పలానా చోటకు పోతున్నాను ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో వాడు ఏడవ చోట కాసుకొని ఉంటాడు, కన్ఫామ్గా లేపేస్తారనమాట. అలాంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వస్తున్నాను, ఎవరికి ఇంట్లో భార్యకైనా పిల్లలకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. యాడనుకుంటే ఆడికి వెళ్ళిపో, అక్కడ కూటం జరిగించి ఆ తర్వాత 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాతనో ఆ వీడియోలను లైవ్గా ఇవ్వండి. ఈ లోపల దేవుడు అనుకున్న పని జరిగిపోద్ది. బస్సుకు బుక్ చేయి, ట్రైన్కి బుక్ చేయి, ఫ్లైట్కి కూడా బుక్ చేయి నేను వెళ్ళటానికి. వాడు అనుకుంటాడు బస్సో ట్రైనో ఫ్లైట్ అని, కారు కూడా కిరాయి మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఏది అనుకూలంగా ఆలోచనిస్తే దాని ప్రకారం నేను వెళ్ళిపోతానని. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే నేను అందుకు ఇంట్లో కూడా ఎవరికి ఏం చెప్పను. నేను యాడికెళ్ళు అని చెప్పని పోయి వచ్చిన తర్వాత కూడా అడుగుతూ ఉంటారు. ఆహా, ఎందుకో తెలుసా చెప్పండి, వీళ్ళు ఏదో సమయంలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కృష్ణ గారి సినిమా గోడకు చెవులున్నాయి జాగ్రత్త. ఏ సినిమా అది? గోడకి చెవులున్నాయి జాగ్రత్త అంటే ఈ గోడ పక్కన మాట్లాడుకుంటే అవతల గోడ పక్కన ఉన్న వాళ్ళు చెవి యొగ్గి మరి వింటూ ఉంటారు. అది ఆ సినిమా టైటిల్, గోడకి చెవులున్నాయి జాగ్రత్త అని. నువ్వు ఏదో కాలక్షేపానికైనా కూర్చున్న కొడుకునో లేదంటే మనవసంతాన్ని కూర్చోబెట్టి ఆడకపోయి ఏడకపోయి అది ఇది అని చెప్తావు. చివరికి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తావు, పక్కా రిక్కి నిర్వహిస్తారు, లేదు ఏదో ఒక టైంలో లేపేస్తారు. అప్పుడు కూర్చొని ఆడవాళ్ళు వామో వాయు అంటే నీ వల్లే వాడికి సాగు వచ్చింది, నీ వల్లే ఆమె సాగు వచ్చింది అని కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకే నోరు జాగ్రత్తగా ఉండాలని చెప్పినది. నువ్వు ఉన్నది ఉన్నట్టు ఉన్నది జాగ్రత్తగా, నీకు చేతనైతే. దైవజనుడు చెప్పాడు, శాలీం రాజు గారు వాళ్ళ అమ్మగారు ఎదురు చూస్తూ ఉందంటే ఆడికి మీటింగ్కి పోయి రాత్రి 12-1 గంట దాకా ఓరకనే కూర్చొని చూస్తూ ఉందంట. పోయి అడిగాడంట, ఎందుకమ్మా ఎందుకు పడుకోలేదు ఏంటంటే, నువ్వు వచ్చావని ఎదురు చూస్తున్నానయ్యా అన్న. నేను వచ్చానని ఎదురు చూడటం ఏందమ్మా, ఎదురు చూడమాకట. చేతనైతే నేను వచ్చిందాకా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయి, దేవా క్షేమంగా అదిగో అక్కడ వాడుకో దేవుని పనిలో అని చెప్పని, ఎక్కడికి వెళ్తున్నాడు ఏమో అని. అది కూడా వల్ల కాలేదా, శుభ్రంగా దేవునికి అప్పచెప్పి ప్రశాంతంగా పడుకో, కాస్తంత తిని ప్రశాంతంగా పడుకో అని దైవజనుడు చెప్పిన మాట అది. ఈ రోజులు ఎలా ఉన్నాయంటే చాలా ప్రమాదకరం. నీ దగ్గర నుంచి అవతలోడికి ఇన్ఫర్మేషన్ పోతుంది. కుటుంబ సభ్యురాలివే, కుటుంబ సభ్యుడివే, కొన్ని దాచిపెట్టాలి, కొన్ని జాగ్రత్తగా ఉండాలి. ఉన్న కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, క్రైస్తవ లోకం ఎలా నడుస్తుంది, నా చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంది, నా చుట్టూ ఉన్న వాళ్ళ వ్యవహారాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ హృదయ స్థితి ఎలా ఉందో కూడా గమనించగలిగే జ్ఞానము దేవుని సన్నిధిలో పొందుకోవాలి. లేకపోతే గొర్రెల గుంపు కనుక పోయినట్టు గుంపులో గొర్రెలాగా నలుగురిలో నతానేలాగా అట్నే పోతే వాళ్ళ బిళ్ళ బీటుగా పడతావు. వివేచన కావాలా, వివేకము కావాలా, అన్ని విషయాల్లో వివేచన నాకు ఇవ్వు ప్రభు అని దేవుణ్ణి అడగాలి. ఈ సంసోను అవన్నీ పక్కన పడేసి, వాస్తవానికి తనకు తెలుసు శపితమైనది తన నోట పడకూడదు, అపవిత్రమైనది తన నోట పడకూడదని. మరి ఎన్ని రోజులైందో తెలియదు. ఆ సింహం యొక్క కళాభరం అంటే ఎముకల గూడు, ఆ గూడు లోపల తేనె తెట్టు దొరికింది. దాన్ని పిండుకొని మరి తింటమే కాదు, తన తల్లిదండ్రులు కూడా ఇచ్చాడు. అపవిత్రమైన నోట పడేలాగా కొంతమంది పిల్లలు వాళ్ళు చేస్తున్న పనులను బట్టి, వాళ్ళు నడుస్తున్న విధానాన్ని బట్టి, భక్తిని బట్టి, వాళ్ళ బ్రతుకు తీరును బట్టి కుటుంబానికి శాపాన్ని తెచ్చిపెట్టే వాళ్ళు తయారయ్యారు. ఈరోజు లేరని చెప్పగలుగుతారు ఎవరైనా? నేనైతే చెప్తా ఉన్నారు అని చెప్తాను. తల్లి తండ్రి ఏమో దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే కడుపును పుట్టిన పిల్లలేం బజారు పాలవుతున్నారు, చివరికి శరీర కార్యాలకు లోనైపోతున్నారు. వయసు ఎంత ఉంటుంది, కొద్దిగా ఏమో ఉంటుంది. ఇప్పుడే భర్త కావాల్సిన పరిస్థితులు అవుతున్నాయి, ఇప్పుడే శరీర కోరికలు నెరవేర్చుకోవాలన్న పరిస్థితికి తెగిస్తున్నారు. బరి తెగించి మరి రోడ్ల మీద
ఆ చిలకలూరిపేటలో నేను చూశాను, 10 రూపాయలు 20 రూపాయలకి పడుపు వ్యాపారం చేసేవాడు. ఇప్పుడు ఆ యవ్వన ఆడపిల్లలను చూస్తుంటే వాళ్ళు గుర్తొస్తున్నారు నాకు. ఎంత దరిద్రంగా మారిపోయారంటే, తల్లిదండ్రులేమో దేవుని ఎదుట నమ్మకంగా పరిచయం చేస్తుంటారు, పరిచారకులుగా ఉంటారు. నా దేవుని కోసం నేను రోషంగా బ్రతకాలి, నా బిడ్డలు కూడా రోషంగా భక్తి చేయాలని వాళ్ళు తపనతో ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రము మొత్తం గాలికి వదిలేసి, అసలు నా తల్లి ఏ స్థితిలో ఉంది సంఘంలో, నా తండ్రి ఏ పరిస్థితిలో ఉన్నాడు సంఘంలో, నా తల్లికి తండ్రికి ఏ హోదా ఇవ్వబడింది సంఘంలో, సేవకుని ఎదుట ఎటువంటి గౌరవ మర్యాదలు పొందుతున్నారు, నేను ఇటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, ఇట్లా భ్రష్ట పనులు చేస్తే నా పరిస్థితి ఏంది, నా కుటుంబ పరిస్థితి ఏంది, నా తల్లిదండ్రులు సంఘంలో తలెత్తుకోగలుగుతారా, సమాజంలో తలెత్తుకోగలుగుతారా, సరైన రీతిగా బ్రతకగలుగుతారా? నేను చెడు అడుగులు వేసిన దాన్ని బట్టి, తప్పుడు నిర్ణయాలు చేసిన దాన్ని బట్టి సమాజంలో అయినా, కుటుంబంలో అయినా, సభ్య సమాజంలో అయినా, క్రైస్తవ లోకంలో అయినా నేను కానీ, నా కుటుంబం కానీ, నా తల్లిదండ్రులు కానీ తలెత్తుకొని బ్రతకగలుగుతారన్న వేచన కోల్పోయి, ఆలోచన కోల్పోయి, నా ఇష్టం నా జీవితం అనే పరిస్థితికి బరి తెగించినాడు బిగించి బ్రతుకుతా ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాను. సంసోను ఏం చేశాడు? శపితమైంది అది. పులి, క్షమించండి, సింహం అక్కడ ఎముకల గూడు కనపడుతుంది, దాంట్లో తేనెతెట్ట కనపడుతుంది. అసలు చనిపోయిన వస్తువునే చనిపోయినటువంటి జంతువులను కానీ, అన్య జనులను కానీ ఇజ్రాయేలీలు ముట్టకూడదు, అపవిత్రపరచబడతారు, దేవుని ఉగ్రతను రుచి చూస్తారు. అపవిత్రపరచబడుట అనే దాన్ని బట్టి దేవుని యొక్క కోపం రేగి రాళ్లతో కొట్టి చంపమని కూడా ఉంది. యెరూషలేములో దేవుని పట్టణంలోకి వాళ్ళు ప్రవేశించడానికి అవకాశం లేదు, ఎడమగా ఉండాలా. ఆ అపవిత్రతను కొట్టివేయబడటానికి యాజకుడి దగ్గరకు వెళ్ళి 2 గువ్వలను ఇచ్చి పరిశుద్ధపరచబడాలి. ఆ తర్వాత యెరూషలేము కానీ లేదా దేవాలయం కానీ ఇంటికి కానీ రావడానికి అర్హత పొందుతారు. ఇవన్నీ తెలిసిన వాడై ఉండి శాపగ్రస్తమైన ఒక తిండిని తీసుకొచ్చి తను తింటమే కాదు, తన తల్లిదండ్రులకు ఇచ్చాడు. వాస్తవానికి తను ఆశీర్వాదంగా ఉండటానికి పిలువబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికే దేవుడు నిర్ణయించాడు. కానీ ఆ పిల్లగాడు చేస్తున్న పని ఏంది? సంసోను శపితమైంది తెచ్చి తను తింటున్నాడు, అలాగనే తల్లిదండ్రులకు కూడా పెడుతుంది. ఈ రోజు పిల్లలు ఆ రకంగా లేరా? ఒక్కసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు అయిన వాళ్ళు, సంఘంలోకి వెళుతున్నాము, మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, బాగుంది. నీ కుటుంబం లాగా నీ పిల్లలు శాపాన్ని తెచ్చి తరతరాలు శపించబడేలాగా చేస్తారేమో జాగ్రత్త. గెహజీ లాగా ఏదో కావాలని చెప్పని పరిగెత్తి కుష్టు అనే రోగాన్ని తరతరాలు తెచ్చిపెట్టుకున్నాడు. 2 వస్త్రాల కోసం, కాస్తంత వెండి బంగారం కోసం కకృతి పడితే ఎలీషా అన్నాడు, నయమానుకు విడిచిపెట్టిన ఆ కుష్టు నీకును నీ తర్వాత ప్రతి తరానికి ఉంటుందో పో అన్నాడు. శాపం. ఏలి పిల్లలు దైవ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతా ఉన్నారు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో దేవుడి కోసం ఏర్పాటు చేస్తున్న మాంసంలో నుంచి మాకు కావాలన్నారు. అయ్యా మీకు తర్వాత వస్తుంది, అప్పుడు తీసుకోవచ్చండి. ఆహా, ముందు ఇవ్వవయ్యా, నువ్వు తర్వాత ముచ్చట చెబుతావు. దైవజనుల పిల్లలు మేము అడుగుతుంటే ఏందని చెప్పని మూర్ఖంగా విచ్చలవిడితనంతో అడుగులు వేసి దైవ చిత్తంలో దేవునికి అర్పించవలసిన పరిశుద్ధమైన మాంసాన్ని కావాలని ఉడుకుడుకుతున్నదే. సగమేనయ్యా ఉడికింది, కొద్దిగా ఆడినట్టు, పర్లేదు ఇటు ఇచ్చేయండి అని చెప్పి తీసుకొని తిన్నారు. మందిరాలకు వచ్చి ఆడపిల్లలను పాడు చేశారు, పెండ్లైన ఆడపిల్లలను, కన్యకలైన వారిని పాడు చేశారు. అయినా ఏలి ఏం మాట్లాడకుండా ఉంటే చివరికి ఏం జరిగింది? సామెతలు క్షమించండి, 1 సమూయేలు 3వ అధ్యాయం 11వ వచనం గమనిస్తే అక్కడ చెప్తాడు, నేను ఇజ్రాయేలీలో చేయబోయే కార్యము విన్న వారి చెవులు గట్ట గింగురమంట ఏం చెప్పాను. అంత భయంకరమైన ఉగ్రత దేవుడు తీసుకొచ్చాడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ పిల్లలు చేస్తున్న పనిని బట్టి ఖండించకపోతే, సరైన మార్గంలో నిలబెట్టకపోతే, ఒక సేవకుడు కావచ్చు, నువ్వు గారాభంగా పిల్లలను పెంచితే శాపాన్ని తెచ్చి పెడతారు. నిత్య నరకానికి నువ్వు నీ పిల్లలు మొత్తం పోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ సంసోను వాస్తవానికి ఆశీర్వదింపబడటానికి పిలువబడ్డాడు. శపితమైంది తెచ్చి తల్లిదండ్రులు పెట్టాడు. అంతటితో అయిపోయిందా? ఫిలిష్తీయుల పిల్లను కావాలని చెప్పని అడగపోయి ఆ పిల్లను అడ్డం తిరిగి మరి ఆ పిల్లను ఒప్పించుకొని పెళ్లి చేసుకోవడానికి పోయాడు.
వాడు ఏదో పొడుపుగా తెస్తే అలిగింటికి వచ్చాడు. అతగాడు ఏం చేశాడు, ఇతర స్నేహితునికి ఇచ్చి అతని భార్యను పెళ్లి చేశాడు. చివరికి ఏమని చెప్పానంటే, నువ్వు అలిగిపోయావు, ఇక రావేమని చెప్పని నీ స్నేహితునికే భారీగా ఉండటానికి నా కూతుర్ని ఇచ్చేసాను. దాని తర్వాత చిన్నదుంది, నీకు మనసుంటే చేసుకోండి. ఈ అమ్మాయి అతన్ని ఇష్టపడుతుంది కానీ అతను మాత్రం ఆమెను ఇష్టపడుతుంది. చివరికి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. చెయ్యరాని కార్యాలు, చెప్పకూడని విషయాలు ఆ వేశ్యకి చెప్పాడు. ఫిలిష్తీయులంతా పక్కాగా ప్లాన్ వేసి డబ్బులు ఇచ్చి మరి ఆ వేశ్య చేత సంసోను యొక్క బలము ఎక్కడి నుంచి వస్తుందని రహస్యాన్ని వెతికి తీశారు. ప్రాణం విసిగి ఆ సంగతి చెప్పాడని సంసోన్ అని ప్రాణం విసిగి ఆ సంగతి చెప్పాడట. ఇలా కొంతమంది గొప్పగా దైవజనులు వాడబడుతుంటే వాళ్ళ మీద నిందా ప్రచారాలు వేస్తూ ఉంటారు. అసలు అంత గొప్ప శక్తి, అంత గొప్ప అభిషేకం యాడ్ నుంచి వచ్చిందని కొంతమంది. నేను గతంలో దేవుని సన్నిధిలో కూర్చోంటే ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది ఆడపిల్లలు ఎలాగైనా అసలు అంత శక్తి, అంత బలము, అంత ప్రార్థనలో అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లయినా సరే కుయుక్తిగా దగ్గరకు వచ్చి లాలాటన చేసి ఆ సంగతి బయటికి లాగాలని. నేను సంసోన్ని కాదు, ఆ సంగతి బయటికి లాగాలంటే నేను సంసోన్ని కాదు. నా ప్రభు కృప ఇచ్చి ఈ బలహీన వాడుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే రహస్యం, ఇంకేమి లేదు రహస్యం. విధేయత, వినమ్రత, ఆయనకు లోబడి ఉండటం, ఆయన చెప్పినట్టు చేయటం. ఆయన ఉండమన్నా కాడ ఉంటా, ఆయన వద్దన్నది చేయకుండా మానుకుంటా. ఆయన ఏది చేస్తే అది చేయడానికి నడుం బిగించి మనస్సు స్థిరపరుచుకున్నాను. అయినా సరే వాడబడకుండా చాలామంది పక్కన ఉన్నారు. కానీ ఎల్పుడు ఎందుకు ఆయన మనసుకు నచ్చాను, ఆయన వాడుకుంటున్నాడు ఆయన కృప ద్వారా. ఏందయ్యా రహస్యం అంటే ఏమి లేదు, యేసయ్యే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, యేసయ్యే. ఈ సంసోను చెప్పకూడని విషయం ప్రాణం విసిగి చెప్పాడట. చివరికి ఫిలిష్తీయులు వచ్చి క్షౌరం చేశారు. తనకేదో బలం ఉందని ఎప్పటి వల్ల విరజిమ్ముదాని ప్రయత్నం చేస్తే ఏమి లేదు. యెహోవా తనను ఎడబాసాడన్న సంగతి కూడా గ్రహింపు లేనివాడై ఎప్పటి వల్ల విరజిమ్ముదామని చెప్పని ప్రయత్నం చేస్తే దేవుడు ఎడబాసాడు. కొంతకాలం చూస్తాడు దేవుడు, అనేక అవకాశాలు ఇస్తాడు దేవుడు. ఆ అవకాశాలు ఇచ్చేటప్పుడు ఎన్నో హెచ్చరికలు ఉపదేశ రూపేణ, దైవజనుల రూపేణ చెప్తాడు. అప్పటికి కూడా నువ్వు వినకుండా, లోపడకుండా, దేవుడు చెప్పినట్టు సరి చేసుకోకుండా, దేవుడు అనుకున్నట్టుగా బ్రతకకుండా గనక నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకొని వాతవేయబడని మనస్సాక్షికి వచ్చి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి నువ్వు ఒక నిర్ణయం చేసుకుంటే నువ్వెంత బతిమలాడిన దేవుడు నీకు మళ్ళీ తిరిగి అవకాశం ఇవ్వడు. ఆ మధ్యకాలంలో ఓ పెద్ద మనిషి ఏటకు పోయిండు. ఏటకు పోతే ఏం దొరకలా. ఎండ పెట్టును పడి వచ్చిండు. బాగా దాహం అవుతుంది, కాసిన మంచిలు తాగాడు, కానీ తలదిప్పుతుంది, దిమ్మరపోయిన పరిస్థితి, ఆకలి అవుతుంది. వాళ్ళ తమ్ముడు వంట నేర్చుకుంటుండు. అప్పుడే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటా చిన్నగా, అమ్మకు దగ్గరగా పెరిగే మగపిల్లలకి వంట వచ్చుద్ది. అమ్మకి దగ్గరగా పెరిగే మగపిల్లలకి వంట వచ్చుద్ది. ఆడపిల్లలు అంటే అది చేయమంటే ఇసుక్కుంటూ తిరుగుతారు కాబట్టి వాళ్ళకి వంట రాదు. అత్తారింటికి పోతే దుమ్ముగా చన్నులు తింటూ ఉంటారు, తిట్లు శివాట్లు తప్ప రెండోది ఉండదు. ఆడపిల్లకు నేర్పాల్సిన పనులు తల్లిగా నీ బాధ్యత నువ్వు నేర్పాలి. నేర్చుకోనన్నా 4 బీకైనా నేర్పాలి. లేదంటే మీ అమ్మ ఏం నేర్పింది అని చెప్పి మరీ తంతా ఉంటారు, వాళ్ళు తిడతా ఉంటారు. ఆ తిట్లు, ఆ చన్నులు తప్పాలంటే ఒక కూతురుగా నువ్వు ఏడే పని చేయడం నేర్చుకోవాలా. బట్టలు ఉతకటమైనా, అంట్లు తోమటమైనా, ఏదైనా ఇంటికి సంబంధించిన నీకు మనసుకు ప్రేరేపించబడ్డ ప్రతి పని చెయ్యాలి. లేకపోతే ఎప్పుడన్నా ఒక ఇబ్బంది అయిందనుకో, నాకు తెలియదు నువ్వు తెత్తేది ఏంటంటే నువ్వు కూడా పస్తులు పడుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఎగ్గొట్టిపోయిందంటే ఇక నువ్వు నీ పిల్లలు కలిసి ఓ మూల కూర్చొని బోర్ని ఎడుతా చివరికి ఏదో విషయం తెచ్చుకొని తిని సావటం అవుతుంది. బ్రతకాలన్న మనోధైర్యం రాదు. అన్ని విధాలు ఉపయోగపడుతుంది కాబట్టి ఆడపిల్ల పని నేర్పాలి. ఆడపిల్లకి పెందల కాళ్ళు లేవాలి, బట్టలు ఉతకాలి, అంటూ తోవాలి, ఇంట్లో పని చూసుకోవాలి. ఒక ఈడుకు వచ్చిన తర్వాత నువ్వే ఆ పనులు చేయాలా.
మా అమ్మ ఎందుకు వరకు కూర్చొని గాసేజ్జాలు ఉంటుందా లేదంటే తింటదా అని చెప్పని అనుకుంటారు. ఒకప్పుడు ఆమె ఆ పనులు చేసి ఆడకు వచ్చింది. ఇవాళ నీ కాళ్ళు వచ్చినాయి కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. దేవుడు ఒక చూపు చూస్తే మచ్చటంగా ఇంట్లో మంచంలో అన్న పడుకుంటావు, లేదంటే హాస్పిటల్ బెడ్ మీద అన్న పడుకుంటావు. తల్లిదండ్రులకు పిల్లలు లోపడమని ఉంది. తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపొద్దని కూడా ఉంది బైబిల్ గ్రంథంలో మాట. జాగ్రత్తగా ఉండాలి. ఈ కూర వండుతున్న వాడి దగ్గరకు వచ్చాడు వాళ్ళ అన్న. అరే అబ్బాయి, ఏందో ఎర్రగా ఉంది, బాగుందిరా, అది చూస్తే వాసన బాగా అనిపిస్తుంది, బాగా నా మనసుకి ఇంపుగా ఉంది ఆ వాసన, దయచేసి ఆ కూర కొంచెం పెట్టు, ఆకలి చల్లాడుతున్నానంటే ఈ తమ్ముడు అన్నాడు, రే ఇంటికి పెద్దోడి కదా, నీకు అన్ని విషయాల మీద అధికారం ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఆశీర్వాదం నాకు ఇస్తే, అంటే జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇస్తే నేను ఈ కూర పెడతారా అన్నాడు. వాస్తవంగా తెలియగలవాడైతే నీ కూర వద్దు, నువ్వు వద్దులే కానీ నా జ్యేష్ఠత్వం నేను ఉంచుకుంటాను, అమ్మ నాన్న వచ్చారుగా అప్పుడు ఏదో ఒకటి తింటాలే, కొద్దిసేపు అట్ట అడ్డం పడతానని పక్కకు ఉన్న పోతే బాగుండు. ఏం చేయాలి ఈ పెద్ద మనిషి? జ్యేష్ఠత్వ హక్కేనా, ఇచ్చాను తీసుకోపో. ఒట్టు అంటే ఒట్టు అని చేతి మీద చేసి ప్రమాణం చేశాడు. ఎర్రగా ఉన్న చిక్కుడుకాయల కూర పుణ్యం అంట తనకున్న జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నందుకు క్రొత్త నిబంధనలో పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఇచ్చిన ఒక బిరుదేంటో తెలుసా? ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి భ్రష్టుడును, వ్యభిచారి అయిన మనసు కలిగిన వాడు మీలో ఎవడైనా ఉంటాడేమో. ఏశావు లాంటి ఒక్క పూట కూటి కోసం నువ్వు కూడా ఒకవేళ ఫలాంది కావాలని చెప్పని, లేదు నా దగ్గర ఏదైనా వివాహ విషయంలో అయినా సరే కొంతమంది ఇలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. దేవుని ప్రణాళికలో నిర్ణయమైనటువంటి వివాహాలకు ముందుకు వెళ్లకుండా తల్లిదండ్రులు కూడా కొంతమంది మొండిగా అడ్డం తిరుగుతారు. చివరికి ఈ పిల్లలు ఎవడో ఒకటితో సంచి జరుపుతారు. దేవుని సంకల్పంలో నిర్ణయింపబడ్డ రీతిగా పెళ్లి జరిగితే ఆశీర్వాదం. ఎందుకంటే అబ్రహాము శారా ద్వారా ఇస్సాకును తీసుకొచ్చాడు దేవుడు, ఆశీర్వాదం. కానీ శారమ్మ తొందరపడితే హాగర్నిస్తే ఇష్మాయిలు, 12 మంది సంతానం, 12 మంది రాజులు. ఇప్పుడు ఆ 12 దేశాలు అరబ్ దేశాలు ఉన్నాయి. ఆ 12 కాకుండా ఇజ్రాయెల్ నచ్చనటువంటి 10 దేశాలు, 22 దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద ఆశీర్వదింపబడిన సంతానం మీద ఇప్పటికీ దాడి చేస్తూనే ఉన్నాయి. ఆనాడు శారమ్మ చేసిన ఒక తప్పుడు నిర్ణయాన్ని బట్టి ఆ శ్రమ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కొంతమంది తెలిసి దేవుని సంకల్పంలో నేనున్నాను, ఈ తప్పుడు నిర్ణయం చేయటం వల్ల ఇంత శాపం వచ్చి పడుతుందని తెలిసి కూడా నిర్ణయాలు చేస్తారు. కొంతమంది కావాలని నిర్ణయం చేసుకొని కీడులో పడతారు. అయ్యో అదిగో ఆ వ్యక్తి వల్ల మీకు ఇంత నష్టం అవుతుందంటే అబ్బాయి ఏం పర్లేదు, వాడు పెట్టే కాస్త కూడు కోసం కక్కుర్చి పడితే శాపాన్ని అనుభవిస్తున్నారు. చీకటి అంధకార శక్తుల చేత వెరిపించబడుతున్నారు. వాళ్ళే చేతబడి చేస్తున్నారు. తిండి రూపేణా పెడతారు, డబ్బు రూపాయి నోటుల మీద కూడా చేసిస్తారు. నువ్వు వేసుకుంటున్న వస్త్రాల మీద ప్రయోగాలు ఉంటాయి. స్నేహం అనే ముసుగులో వచ్చి దుర్మార్గ పనులు చేస్తూ ఉంటారు. మంచిగానే మాట్లాడుతూ ఉంటారు. నీ మీద నీ చావును, నీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. కావాలని కొంతమంది రెచ్చగొట్టి మరి మాట్లాడతారు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోక ఏదో నోరు జారి మాట్లాడితే ఆ నోరు జారి మాట్లాడిన దాన్ని బట్టి దాన్ని ఆధారం చేసుకొని నీ మీద కొన్ని విషపూరితమైన ప్రయోగాలు లేదా నీ చావుని, నీ పతనాన్ని కోరుకుంటా కూర్చుంటారు. అది నీకు తెలుసా? అది తెరగోట మీద కనపడే సినిమానా, లేకపోతే నువ్వు చూస్తున్న క్యాలెండర్ మీద కనపడుతున్న వాగ్దానాల? హృదయాంతరేంద్రియంలో దాగి ఉన్నది నీకు తెలుసా? దాన్ని కనిపెట్టగలవాడు యెహోవా ఒక్కడు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. అది కూడా కనిపెట్టగలవాడు ఆయన చేత కృప పొంది ఆత్మ వివేచన అనే వరం పొందిన వ్యక్తికి మాత్రమే తెలుసుద్ది, ఇంకెవడికి తెలియదు. ఆ తెలిసిన వాడు చేయితే వినేవాడికి ఎర్రితనంగా కనపడుద్ది. వినేవాడికి ఎర్రితనంగా కనపడుతుంది. ఆత్మ వివేచన కృపావరాలు 1 కొరింథీ 12:7-11 ఉంటుంది.
9 రకాల కృపావరాల్లో ఒకటి ఆత్మ వివేచన. దాన్ని సంపాదించాల ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు దాన్ని సంపాదించాల. యవ్వనస్తులు, యవ్వన స్త్రీవైనా యవ్వన పురుషుడివైనా అది మరి ముఖ్యంగా నువ్వు సంపాదించాలా. ఎందుకంటే ఎవడు ఎటువంటి దుర్మార్గంతో, కుయుక్తితో, కుట్రతో నీ దగ్గరకు వచ్చి నీ శరీరం మీద దాడి చేయడానికి కపటమైన మాటలు నీ దగ్గర మాట్లాడి, ప్రేమగా మాట్లాడి నమ్మించి. ఆ మధ్యకాలంలో ఒక న్యూస్ విన్నాను. స్నేహితుడే 10 ఏళ్ల నుంచి స్నేహం, నమ్మకంగా ఉన్నాడు. వాడే పక్కా ప్లాన్ వేసి వాడితో పాటు ఇంకొక 5గురిని ఏర్పాటు చేసుకున్నారే, మీరు పలానా చోట ఉండండి, అది ఎటు కూడా బస్సు మిస్ అయింది, నేను అవకాశం చూసుకుంటానని చెప్పని రెడీగా ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, ఆ అమ్మాయికి బస్సు మిస్ అయింది, రాత్రి వేళ అయింది. ఎవరున్నారు నమ్మకంగా అంటే ఇంట్లో తోబుట్టులు ఎవరు లేరు. ఫ్రెండ్ ఉన్నాడు కదా, నమ్మకం కదా అని చెప్పని వాడికి ఫోన్ చేస్తే వాడి స్నేహితులు, ఒక ఆటో డ్రైవర్ మొత్తం కలిసి పలానా చోట కాసుకొని ఉండండి, తీసుకొని అట్టే వస్తా అని చెప్పని. ఎప్పుడు పోయే రోడ్డు పోకుండా పక్క రోడ్డు పోతుంటే ఈ అమ్మాయి అడుగుతాను, ఇటెందుకు పోతానంటే ఇది ఇంకా షార్ట్ కట్ దగ్గర అని తీసుకుపోయి ఆ పొదల్లో పడేసి పాడు చేసి చంపి ముక్కలుగా నరికారని న్యూస్ విన్నాం. ఇంకో స్నేహితుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు పాడు చేసి. ఆత్మ వివేచన నీకుంటే ఒక యవనస్తురాలుగా, ఒక యవనస్తుడిగా అది దేవుని సన్నిధిలో ఉపవాసం పొందుకోవాలి. ఒట్టినే రాదు. రేషన్ షాపుకి పోయి కార్డు ఇస్తే వచ్చే రేషన్ కాదు. 10 రూపాయలు తీసుకొని పోయి చిల్లర కొట్టుకు పోయి పెరుగు ప్యాకెట్ ఇవ్వమంటే వచ్చేది కాదు. ప్రభు పాద సన్నిధిలో నిలబడి మోకాళ్ళు వేసి ఆయన బతిమలాడితే ఖచ్చితంగా ఇస్తాడు ప్రతి ఒక్కరికి. ఆయనను అడుగు వారికి, యాకోబు పత్రిక 1:5 వచనంలో ఏముంది? జ్ఞానం ఎవరికైనా కొదువైతే ఆయన అడిగే ప్రతి ఒక్కరికి ఏ షరతులు లేకుండా ఆయన ఇస్తాడు. అది ఏదైనా ఇస్తాడు. కృపావరమైన ఆత్మఫలంలో లక్షణాలైనా నీకు ఇస్తాడు. నువ్వేదో మేధావివి, నేను ప్రార్థనా పరురాల్ని, వాక్యం బాగా చదువుతున్నాను, నాకు అన్ని తెలుసు అనుకుంటే నువ్వే పోయి బిళ్ళబిడుగు పడతావు. శ్రమలు అనిపించేది నువ్వే. ప్రభు లేఖనము ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనాల్లో ఒక మాట ఉంది. పుస్తకాలు చదువులే కానీ జ్ఞాని మాత్రం కామాకండు. పుస్తకాలు చదువులే కానీ జ్ఞాని మాత్రం కామాక. ఎందుకంటే జ్ఞానం అధికముగా సంపాదించుట వలన శ్రమలు విస్తరిస్తాయని కూడా రాసి ఉంది. అదే నా రాసి ఉంది. నువ్వు జ్ఞానివి కావచ్చు అంటుంది దేవుని లేఖనం. ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాన్ని చూస్తే ఆ మాటలు కనపడతాయి. పుస్తకాలు చదువు, విస్తారమైన పుస్తకాలు చదవటం వల్ల పాండిత్యాన్ని సంపాదిస్తావు, అంటే జ్ఞానాన్ని సంపాదిస్తావు. అయితే అధికముగా జ్ఞానవంతుడివై ఉండొచ్చు. అధికముగా జ్ఞానము గలవాడై ఉండొచ్చు. అధికముగా జ్ఞానము గలవాడై ఉంటే ఏమైందంటే శ్రమలే విస్తరిస్తాయని చెప్పని కూడా 12వ వచనం చూడండి. పుస్తకములు అధికముగా రచింపబడును, దాని అంతము లేదు. విస్తారముగా విద్యను అభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం. విస్తారముగా విద్యను అభ్యసించడం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం రావటం వల్ల నీకు వచ్చేది ఏంటి? దేహానికి ఆయాసకరం అంటే నీకు అన్నిక శ్రమలు, ఇక అయ్యే గోల. ఇక ప్రభు కృప మీద ఆధారపడి నేను వెర్రివాడినయ్యా, నేను వెర్రిదాడినయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, బ్రతకటం ఎట్టో కూడా తెలియదయ్యా. నేను అదే అడిగా, నాకు అసలు జ్ఞానం లేదు. నా జ్ఞానం ఏ పాటిదంటే ఈరోజు బాప్తిజం పొంది తెల్లారి చచ్చిపోదాం అన్నది నా జ్ఞానం. నన్ను సేవకు నిలబెడుతున్న నా వల్ల కాదు. నేను ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మా అమ్మమ్మ అనేది బ్రతుకున్నప్పుడు నోట్లో 4 లేనోడు ఈడు ఎట్ట బతుకుతుడు అమ్మా అని చెప్పని. వాస్తవమే, ఎవరితో మాట్లాడు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎవరితో మాట్లాడు, సైలెంట్గా ఉంటా, అంత గుడ్డిగా నమ్మేస్తాను. కానీ ప్రభు కృపను బట్టి ఆయన జ్ఞానం ఇస్తే ఈరోజు అడుగులు ముందుకు పడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి.
యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను జ్ఞానం ఉంచు నేను ఎప్పటికీ అనుకోమాక, జ్ఞానం ఉంచడాలు నేను ఎప్పటికీ అనుకోమాక. ఈ పరిస్థితుల్లో ఈ వ్యక్తులతో ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మట్టుకు ఉండాలో అందుకు కావలసిన జ్ఞానం కృప నాకు ఇవ్వు ప్రభు అంటే ఖచ్చితంగా ఇస్తాడు నా ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సంసోను చేసిన పని ఏంటంటే చెప్పకుండా విషయాలు చెప్పాడు. చివరికి తనకు దేవుడు నిర్ణయించినటువంటిది పోగొట్టుకున్నాడు. యాకోబు దగ్గర జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు ఏశావు. వాస్తవానికి ఆశీర్వదింపబడటానికి పిలువబడ్డారు. బైబిల్ క్రొత్త నిబంధనలు చెప్పబడుతున్నమాట ఒక్క పూట కూటి కోసం. చాలామంది నా ఆరోగ్యం బాగోలేదు కాబట్టి ఈ వ్యక్తి అయితే, ఇలాంటి వెల్ సెటిల్గా ఉన్న వ్యక్తి అయితే అనారోగ్య కారణమైన వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు, బాగుండొచ్చు అని. ఓకే, బాగానే ఉంది. మరి దేవుని సంకల్పం ఏంటి? దేవుడు నీకు నిర్ణయించిన ఆశీర్వాదం సంగతి ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే ఒక్క పూట కూటి కోసం, ఆ ఒక్క దాని కోసం కకృతి పడితే, కొంతమంది కుల కట్ల కోసం కకృతి పడుతుంటారు. దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం పక్కకు నెట్టి పడేస్తారు. కొంతమంది అయ్యా ఫలానా వ్యక్తి ఫలానా ఇట్లా అంటే కులం తక్కువడండి, సరిగా లేదండి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ కుటుంబం కూడా సరిలేదండి, నువ్వు చూసావా ఫ్యూచర్లో వాళ్ళు ఆశీర్వదింపబడేది. దహించగ్ని థామసయ్య గారు ఎట్లయినా ఒక అమ్మాయిని దేవుడు దర్శనంలో చూపిస్తే పోయి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ అమ్మాయిల తరపు వాళ్ళని అడిగారు పెళ్లి చూపులని. పోయి ఏం నల్లగుంటాడు, ఆమె తెల్లగుండదు. వాళ్ళ నాన్న ఒకటే మాట్లాడినంట, అరే నువ్వు నల్లగొండ కర్రోడి, నువ్వు నీకు సచ్చినా కానీ పిల్ల నేను పొరపాటును కూడా నేను పోర బయటికి అన్నంట. అదే మాట తీసుకొచ్చి దేవునికి అప్పచెప్పాడు. సరే వాళ్ళు చెప్పింది నేను ఎన్నాలే కానీ కొద్దిగా అట్ట ఓపిక పట్టాడు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నతోనే దేవుడు మాట్లాడే, అయ్యా మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తుంది, దేవుడు నాతో మాట్లాడాడు, ఇంకా ఎక్కువసేపు ఉంటే నాకేదో అయ్యేటట్టుందని పిలిచి మరి పిల్లనిచ్చి పెళ్లి చేసి ఈరోజు రాజమండ్రి ప్రాంతంలో గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు. రోజుకు 13 గంటల మోకాళ్ళ మీద ఉండి, నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన, అంత ఒళ్ళు మీద కూడా. నీ బ్రతుకంతా మొత్తం ఊరకాల రాసినట్టుగా చూపిస్తాడు మొత్తం తన నోటి మాట. దేవుడు అంత గొప్పగా అభిషేకించబడి అనేక మంది సేవకులను సిద్ధపరుస్తూ ఘనమైన సేవ చేస్తూ ఉన్నాడు ఆ దైవజనుడు. అతను అడిగినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ ఫ్యూచర్ చూశారా? చూడాలా. కొంతమంది విషయాల్లో దేవుడు నిర్ణయించిన నిర్ణయాన్ని వీళ్ళు కులం అనో, లేదంటే ఆ కుటుంబం అట్టుందనో, లేదంటే సరిగా పొజిషన్ లేదనో, మరి కొంతమంది అయితే మా కుల కట్టడం ఇట్లా ఉందండి, అందువల్ల రక్షణకు రావడానికి కూడా కుల కట్టడం అడ్డు పెడతారు, దేవుని పని చేయడానికి కూడా అది ఇదని సాకులు చెబుతూ ఉంటారు. కొంతమంది అది సాకులు అని చెప్పి నిలువున దేవుని పనిని పాడు చేస్తారు. కన్నీళ్లు పెట్టి మరి ఏడ్చి ఎతికినా కానీ ఏశావుకు ఆశీర్వాదం దొక్కలేదట. చివరికి ఆడిగిపోయాడు, దేవుని చేత శపించబడి తృణీకరించబడి నిత్య నరకంలో పడ్డు. గ్యారెంటీ ఏంది పాస్ గారు అంటే, యేసయ్య వచ్చి మరణించి 3 రోజులు అక్కడ పాతాళంలో ఆ పరదేశం ఉంది కాబట్టి అక్కడ విశ్రమిస్తున్న ఆత్మలకు రక్షణ గురించి చెప్పి తిరిగి చెరగా తీసుకెళ్ళాడు కాబట్టి వారు విమోచింపబడ్డారు. అదే గనక లేకపోతే అతను నరకం గ్యారెంటీ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అలాంటి జాబితాలు నీ బ్రతుకున్నదేమో, నువ్వున్నావేమో. జాగ్రత్త సుమే, జాగ్రత్త పడితే ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే నిత్యత్వంలో ఉంటావు, లేదంటే నిన్ను నిత్య నరకానికే కన్ఫర్మ్ చేస్తే అలాగనే వెళ్ళిపోవచ్చు. సంసోను నిలువున దేవుడు తన మనస్సులో నిర్ణయించుకున్న పని అది జరగకుండా తుచ్చమైన వాటి కోసం, ఒక వేశ్య కోసం పోయి దేవుని సంకల్పాన్ని వదిలేసి, దేవుడు నిర్ణయించినటువంటి ఆశీర్వాదాన్ని వదిలేసి వేశ్య కోసం వెళ్ళి, వేశ్య దగ్గరట ఆమె కాలు మీద బొడుకుండంట. ఆయన వచ్చి అక్కడ రాసి ఉంటుంది, తొడ మీద తల వాల్చి పడుకొని ఉండేను అని ఉంది. చివరికి నమ్మకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలు ఇవాళ చాలామంది
పక్కా ప్లాన్ వేసి మరి కుటుంబాలను నాశనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మగపిల్లల జీవితాలు నాశనం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆడపిల్లల జీవితాలు కూడా నాశనం చేస్తూ ఉన్నారు. లోకంలో ఒక సామెత ఉంది, ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయిరా నువ్వెంత అని ఒక సామెత నడుస్తూ ఉంది. వాస్తవమే. పక్కా ప్లాన్ వేసింది. ముచ్చటంగా పోయి సంసోను ఆడపడ్డాడు. ఫిలిష్తీయుల చేతికి డబ్బు కోసం వాళ్ళకి అప్పచెప్పింది. ఇప్పుడు దేవుని సంకల్పం నుంచి బయటపడ్డాడు. ఎక్కడ పోయి పడ్డాడు? పొయ్యి 2 కళ్ళు పీకి వేయబడి తిరగటి రాయిని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. నా ప్రభు ఒక్క అవకాశం అంటే క్షౌరం మొలిచింది. తాను నిర్ణయం చేసుకున్న దాన్ని బట్టి దేవుడు ఆయుష్ క్షౌరం పెరిగేలాగా చేశాడు. కానీ ఉపయోగం ఏముంది? సత్యం ఏంటో అసత్యం ఏంటో కంటి చూపు ద్వారా గ్రహించగలడు. ఆ కళ్ళే పోయిన తర్వాత ఈ బ్రతుకెందుకు అనుకున్నాడు, ఇంకొకటి సహాయం నాకెందుకు అనుకున్నాడు. డైరెక్ట్గా పోయి ఫిలిష్తీయుల యొక్క దేవత గుడి 2 స్తంభాల మీద ఆధారమై కట్టబడి ఉంది. దాని గురించి గొప్పగా చెబుతుంటే ఈయన అడిగాడు. వాళ్లే ముందు తీసుకొచ్చుకున్నారు సంసోను. మన జాతరలు మన సంతోషాన్ని, వాడు కళ్ళు లేవుగా చెవులుండి ఆయన వింటాడు, తీసుకురండి వాడిని. వస్తున్నప్పుడు సంసోను అడిగాడు, అయ్యా మీ దేవత గుడి 2 స్తంభాల మీద గొప్పగా కట్టబడిందంటగా, ఆ స్తంభాలు మాత్రం తాకనీయండి అయ్యా అని అడిగాడు. తను నిర్ణయం చేసుకున్న నిర్ణయం. నాకెవడు అవసరం లేదండి, ఒకడు ఆధారం నాకు అవసరం లేదంటే ఎట్నే ఉంటుంది, భ్రష్టత్వానికి వెళ్ళిపోతాం. కొంతమంది దైవజనులు నా దగ్గర నేను ఇలా పలానా దైవజనుడు పలానా నీకు పైన నాయకుడు ఉండాలని చెప్పని అడిగితే, మాకు అవసరం లేదండి, మేము సరిపోతాం. కొన్నాళ్ళు నడిచిందో లేదో బీటుగా లోకానుసారంగా పడిపోయారు. ఇవాళ సేవ లేకుండా భ్రష్టత్వాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నువ్వు ఒక సేవకుడు అయితే నీ పైన నాయకుడు ఉండాలా. నువ్వు ఒక సేవకురాలు అయితే నీ పైన నాయకుడు నిన్ను నడిపించడానికి ఒక నాయకత్వ లక్షణాలు ఉండాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం విన్నట్టుకుంటూ చూడండి, అది అక్కడ రాసి ఉంటుంది. అక్కడ రాసిన మాట ఏంటంటే, మీ పైన నాయకుల యొక్క విశ్వాసమును, అడేముంది, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అలాగే 17వ వచనంలో కూడా, మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. కొంతమందితో చెబుతాడు దేవుడు, అయ్యా పలానా దైవజనుడు వెంబడించు అని. దేవుడు చెప్పినట్టు ఆ వ్యక్తిని వెంబడించాలి. ఇక అంతే. ఆ వ్యక్తి దగ్గర నువ్వు శిష్యరికం చేయాలి, తరిపిది పొందాలి. కాదు, నా దేవుడు నాతో మాట్లాడుతాడు, నేను ఎవరికి లోపడి నాకు నచ్చిన కాడికి వెళ్ళిపోతానంటే, ప్రభు అంటాడు ఏంది, ఒకవేళ అనుత్సాహించు నాకు నచ్చిన కాడికి వెళ్తున్నాను. లేదు నాకంతా తెలుసాయి అనుకున్నావు అనుకో, సరే నీకంతా తెలుసు కాబట్టి ఆ పక్కన కూర్చుంటాడు. సంఘంలో సభ్యుడివే, సంఘంలో సభ్యురాలివే, కానీ ఏ ఫలితం నువ్వు అనుభవించలేవు. ఏ ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఏ వరాన్ని కానీ, ఆత్మఫలంలోని ఏ లక్షణాలు కానీ ఏది నువ్వు అనుభవించలేవు. ప్రత్యేకంగా దేవుడు నీకు ఇచ్చే ఈవి కృప, తలాంచులు, సామర్థ్యం ఏది నువ్వు తీసుకోలేవు. కారణం, నీకు పైనున్న నాయకుని యొక్క క్రియాఫలము. కింద రాసి ఉంది అక్కడ పుట్టినోట్లో 2వ మాట, అంచం వరకు నడుచుకొను రీతిని. వాళ్ళు బ్రతికున్నంత కాలం ఎలా నడుస్తున్నారు, విశ్వాసులతో ఎలా నడుస్తున్నారు, పైనున్న నాయకులతో ఎలా నడుస్తున్నారు, ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నారు, ఎంతవాటికి ఎలా ఉంటున్నారు, ఎంతవాటికి వారి స్వాతంత్ర్యాన్ని ఉపయోగపెడుతున్నారు, ఎంతవరకు వారితో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు, ఎంతవరకు ఖండిస్తున్నారు, క్రమశిక్షణలోకి తెస్తున్నారు. ఇవన్నీ నువ్వు చూడాలి. చూడకుండా నేను సేవ చేస్తానంటే కుదరదు. అందుకే ఒక నాయకుని కింద శిష్యరికం చేయాలనేది. ఇలాంటి సంగతులు ఒక ఆయనకి చెబితే, నాకు దేవుడు చెప్పినాడు వెళ్తాను. దేవుడు 2 రకాలుగా చెప్పడు, ఒకటే చెబుతుడు. 2 రకాలు చెబుతున్నాడంటే సైతాన్ గాడే నీకు చెప్పేది. దేవుడు ఒకే మాట చెబుతుడు. నిన్ను పలానా ఒక దైవజనుడు వెంబడించన్నా చెప్పాడా? అయ్యా నీ దగ్గర శిష్యరికం చేయమని చెప్పాడా? ఉండు.
ఏలియా వచ్చి ఎలీషా 12 అరకలు కట్టారు. 12 అరక ఎలీషా తోలుతున్నాడు, పొలంలో పడి దుక్కి దున్నుతున్నారు. ఏలియా వెళ్ళి ఆ పొలం గట్టు మీద నిలబడ్డాడు. ఎలీషాకు అర్థమైపోయింది ఏలియా దైవజనుడు వచ్చాడని. ఆ 12 అరక వదిలిపెట్టి బరబరబరి పరిగెత్తుకుంటూ వచ్చి ఏలినవాడు ప్రణామాలని చెప్పని సాగిలపడ్డాడు. వెంటనే పైకి లేచి నిలబడంగానే ఏలియా మీద ఉన్న దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు. ఎలీషాకు అర్థమైపోయింది దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడని. ఏలినవాడ చిత్తగించుము, చెప్పు ఏంటి? మా అమ్మ నాయన ముద్దు పెట్టుకొని వస్తా, వాళ్ళు చేయాల్సినవన్నీ చేసి వస్తానంటే, సరే నా వల్ల నిర్బంధమే లేదు, నువ్వు వెళ్ళి అలానే రా అన్నాడు. తాను చోలుతున్న జతెడ్లను ఆ అరక కర్ర కొయ్యల మొత్తాన్ని నరికి పొయ్యి కింద కట్టెలుగా చేశాడు. ఆ 2 పశువులను వధించి ప్రేమ విందు ఏర్పాటు చేసి అందరికీ ప్రేమ విందుని ఇచ్చేశాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం కోరుకున్నాడు. నేను సేవకు వెళ్తున్నానని చెప్పని ఏలియా వెనకాల పడి నడిచాడు. ఎక్కడికి పోతే అక్కడ ఉన్నాడు, అన్నీ చూశాడు. ఏలియా కాలం చెల్లిపోయిన తర్వాత ఒక రోజు వచ్చింది. ఇక్కడ యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా అంటే ఉన్నాడా ఒకడు. ఎవరు అతను? ఎలీషా చేతుల మీద ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా అనే ఒకడు ఉన్నాడా అంటే అతను పిలిపించండి అన్నాడు. ఎవరైనా? ఏలియా చేతుల మీద నీళ్లు పోసే ఎలీషా. ఈయనకేమొచ్చింది? ఏలియా ఎత్తబడేటప్పుడు దేవుడు ఏలియా చేత ఎలీషాని పరీక్షించాడు. ఇక్కడుండి అంటే ఎలీషా ఒకటే తీర్మానం చేశాడు, చావే నన్ను ఎడం చేయాల, అప్పుడు దాకా నువ్వు నన్ను రావద్దని చెప్పొచ్చు, నేను వెనకాలే పడవచ్చు అని చెప్పని వెళ్ళాడు. యోర్దాన్ నది దాటుతున్నాడు. దాటేటప్పుడు ఏలియా యోర్దాన్ నది ముందు ఎలా ప్రార్థన చేసి ఆ యోర్దాన్ నది 2 పాయలు చేశాడు చూశాడు ఎలీషా. యోర్దాన్ నది దాటి అవతలకు పోయిన తర్వాత అగ్ని వంటి రథాలు వచ్చాయి. ఏలియాని ఎత్తబడ్డాడు. ఏలియా దగ్గర ఒక కండిషన్ అడిగితే, దుప్పటి కింద పడినప్పుడు నువ్వు కోరింది నువ్వు పొందుకుంటావు అబ్బాయి అంటే దేవుడు అలాగనే 2 పాళ్ళు అభిషేకం ఇచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు యోర్దాన్ నది మూసుకొని ఉంది, అంటే 2 పాయలైంది, కాస్త ఏకమైంది. చివరికి ఎలీషా అన్నాడు, ఏలియా దేవుడు ఎక్కడా అని చెప్పిన దుప్పటి తీసుకొని అంతే ఆ నది మీద కొట్టాడు. 2 పాయలైంది, అవతలకి వెళ్ళిపోయాడు. కొంతమంది శిష్యులు ఎకిరిగా మాట్లాడారు. బోడాడా అని చెప్పని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. అడవిలో నుంచి ఎలుగుబంటి వచ్చి మిమ్మల్ని మొత్తాన్ని చంపుద్దు అన్నాడు. ఒక్కటే ఒక మాట. ఆ మాట అన్నాడో లేదో, దాటిపోతున్నాడో లేదో, ఎలుగుబంటి వచ్చింది, వాళ్ళ మొత్తం మీద పడి చంపేసింది. అప్పుడు అర్థమైంది ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీద కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఎలా వచ్చింది ఇది? సేవకుడిని వెంబడించటాన్ని బట్టి. పౌలు తిమోతితో అన్నాడు, నా ప్రియమైన కుమారుడు తిమోతి అని చెప్పని పౌలుకి ఇచ్చినటువంటి అభిషేకం, పౌలుకి ఇచ్చినటువంటి తలాంతులు, పౌలుకి ఇచ్చినటువంటి ఆ దర్శనం, పౌలుకు మనసులో ఉన్నటువంటి ఆ తీవ్రత, తపన 100% మొదటిగా తిమోతిలో ఉన్నాయి. కాబట్టి తిమోతికి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ తర్వాత 1% తక్కువగా కనపడుతున్న తీతుకి ఇవ్వబడ్డాయి. కాబట్టి వాళ్ళ క్రైస్తవ ప్రపంచంలో సేవకులందరూ సేవ చేయాలనుకుంటే తిమోతికి రాసిన 1వ పత్రిక, 2వ పత్రిక, అలాగే తీతు రాసిన పత్రిక ఖచ్చితంగా మీరు వారంలో ఒకసారైనా చదవాలి. ఎందుకంటే అనేక సంగతులు దాంట్లో పొందుపరచబడ్డాయి. అసలు ఎవరికి అర్థం కానన్ని మర్మాలు దాంట్లోంచి బయటకు వస్తాయి. నువ్వు ఎలా సేవ చేయాలో, ఎలా శిష్యరికం చేయాలో, ఒక వ్యక్తిని ఎలా పెంచాలో, అన్ని సంగతులు అక్కడ రాసి ఉన్నాయి. కారణం పౌలుని తీతు అలాగే తిమోతి వెంబడించారు నమ్మకంగా. కాబట్టి సేవకులో ఉన్న ఆ గుణగణాలు వీళ్ళలో కనపడుతున్నాయి. వెంబడించమనేది అందుకు. నాకు దైవజనుడు చూపించాడు సేవా మార్గంలో. ఆయన ముందు ప్రసంగిస్తూ ఉంటే నేను కూర్చొని ఉన్న ముందు వరుసలోనే నాకు అప్పుడే అర్థమైంది, ఈ దైవజనుడిని నేను సేవ చేస్తున్నప్పుడు వెంబడించాలి. ఆత్మీయ తండ్రిని నేను గౌరవిస్తా, బాప్తిస్మ ఇచ్చిన దైవజనుని గౌరవిస్తా. ఆయా దైవజనుల దగ్గర అనేక మాదిరి నేను తీసుకున్న సందర్భాల్లో అనేక సంగతులు మేలైనవి, మంచివి.
వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ బోధ శైలి తొంగి చూడటానికి నాకు అర్హత లేదు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే అయ్యా ఇది తేడాగా ఉంది, వాళ్ళనైనా సరే తేడాగా ఉంది సరి చేసుకోండి అని చెప్పగలుగుతాను. అది దేవుడు అనుమతిస్తే. నా సొంతంగా దేనికి నేను తెగించను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ సంసోను తిరగటరాయిని తిప్పుతా ఉన్నాడు. క్రమశిక్షణ లేక తప్పిపోతే చివరికి దేవుని సేవ కుంటుపడిపోయింది. దేవుని సేవ కుంటుపడిపోయింది. సైతాను పక్క ప్రణాళికేసి సంసోను కొట్టే మళ్ళీ అలాంటి శ్రేష్టమైన పాత్రను దేవుడు సంపాదించుకోవటానికి అనేక సంవత్సరాలు పడుతుంది. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే దేవుని సంకల్పంలో ప్రణాళికలో ఉన్నానయ్యా, నేను పక్కకి వెళ్ళిపోయానంటే నువ్వు నరకానికే పోతావో ఎడకి పోతావో నాకైతే తెలియదు, కానీ ఒకటి మాత్రం గ్యారంటీ నిజం చెబుతున్నా. ఏంటయ్యా నిజం అంటే, నీవు దేవుని ప్రణాళిక సంకల్పంలో నిర్ణయింపబడ్డ వ్యక్తివై ఉండి దేవుని చిత్తంలో నుంచి పక్కకి వెళ్ళిపోతే నీ స్థానంలోకి ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరచుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సౌలు దేవుని ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన ఇజ్రాయెల్ ప్రజలందరూ కోరుకున్నటువంటి ఒక రాజు, మొట్టమొదటి రాజు. దేవుని సంకల్పంలో నుంచి పక్కకి వెళ్ళిపోయే సమయానికి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ సమయానికల్లా దేవుడు వాస్తవికంగా దావీదును సమూయేలును పంపించి అభిషేకించాడు. సమూయేలు దావీదును అభిషేకించినప్పటి నుంచి ఈ సౌలు అనేవాడు దేవుని మార్గంలో నడుస్తూనే ఉన్న శాపగ్రస్తమైన జీవితం, శాపగ్రస్తమైన అడుగులు, శాపగ్రస్తమైన రీతిగా ప్రజలను నడిపించటం, తాను శపించబడటమే కాదు ప్రజలను కూడా ఇక్కట్ల పాలు అంటే ఇబ్బంది ఇరుకులో తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే సౌలు తొలగించబడ్డాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో అట్టుకుంటా 13-14 వచనాల్లో ఉంటుంది అక్కడ మాట. సమూయేలు అంటాడు, సౌలా ఎంత అవివేక పని చేసితివి, ఇదిగో చిరకాలము నిన్ను నీ రాజ్యమును దేవుడు స్థిరపరచాలని కోరుకున్నాడు, కానీ నువ్వు చేసిన అవివేక పని బట్టి నిన్ను దేవుడు తీసివేశాడు. అయితే తన చిత్తానుసారమైన మనసు గలవాడిని దేవుడు ఎంచుకున్నాడని చెప్పని దేవుడు సమూయేలు ద్వారా మాట అందిస్తాడు. 16వ అధ్యాయం కాడికి వచ్చేసరికి దావీదుని సమూయేలు ద్వారా రహస్యంగా అభిషేకిస్తాడు. మళ్ళీ తిరిగి దావీదు ఏర్పాటు చేయబడే సమయానికి ఒక 20-30 సంవత్సరాల కాలం పట్టింది. సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత సౌలు స్థానంలోకి దావీదు రావడానికి 20 లేదా 30 సంవత్సరాల మధ్య కాలం పట్టింది. అంత టైం పడుతుంది. దేవుని సంకల్పంలోంచి ఒక వ్యక్తి పక్కకి వెళ్ళిపోతే ఆ వ్యక్తిని మళ్ళీ అలాంటి వ్యక్తిని దేవుని కోసం ఏర్పాటు చేసుకోవాలంటే దావీదు వచ్చే సమయానికి సౌలు పరిపాలించిన కాలము 40 సంవత్సరాలు. మధ్యకాలంలో 20-30 మధ్యకాలంలో దావీదును అభిషేకించి అలా సిద్ధపరచుకొని ఉన్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు దేవుని సంకల్పం నుంచి పక్కకి వెళ్ళిపోవాలనుకున్నట్లయితే వెళ్ళిపోవచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి. ఏంటయ్యా స్వేచ్ఛ అంటే, ప్రభు అన్నాడు ప్రారంభంలోనే ద్వితీయోపదేశకాండం ద్వారా మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలు చెప్పాడు, ఓ ఇజ్రాయెల్ ఇనుము, జీవమును మరణమును కీడు శాపాన్ని ఆశీర్వాదాన్ని ఎదురు పెడుతున్నా, ఏది కావాలో తీసుకో. స్వేచ్ఛ నిర్ణయం తీసుకునే ఆలోచన, పరిణత, పరిపక్వత నీకు ఇవ్వబడింది. నువ్వేం పాలు తాగే పసిగందువు కాదు. నీకు అన్నీ తెలుసు. పాపమేదో, కీడేదో, శాపమేదో, మేలేదో, ఆశీర్వాదం ఏదో, మంచేదో, చెడేదో నీకు తెలుసు. కాబట్టి నీకు స్వేచ్ఛ ఇవ్వబడింది. నువ్వు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి నీ ఆశీర్వాదం నిర్ణయింపబడి ఉంటుంది. ఆశీర్వాదమా, కీడా, పరలోకమా, నరకమా, ఏదో నిర్ణయింపబడి ఉండదు. నువ్వు ఒకవేళ నిర్ణయం చేసుకొని నేను దేవుని మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోతానంటే వెళ్ళిపో, దేవుడేం బాధపడు. ఒకవేళ కొద్దిసేపు సంతాపడతాడు. సమూయేలు ఏడ్చాడు సౌలు తప్పిపోతే. ఎందుకయ్యా ఏడుస్తావో, పదా యెషయా కుమారుడు దావీదుని అభిషేకించు, అతని తర్వాత రాజుగా అన్నాడు. మరి వాళ్ళు ఇట్టున్నారుగా కాబట్టి నేను చూసుకుంటాలే పద, ఇదిగో ఈ రకంగా అడుగులు వేయన్నాడు, అట్నే తీసుకెళ్ళాడు.
7గురిని పక్కన పెట్టి 8వ వాడు దావీదు ఉంటే వాళ్ళ ముందు దావీదుని అభిషేకిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవుడు దావీదును రాజ్య పరిపాలన విభాగంలో తెచ్చి దేవుని ప్రజలను పరిపాలింపజేస్తాడు. ఒకవేళ నువ్వు దేవుని సంకల్పం నుంచి బయటకు వెళ్తే వెళ్ళిపో, నీకు అసలు ఆయన షరతులే పెట్టడు. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆశీర్వాదం నిర్ణయింపబడు, ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. నీ నిర్ణయాన్ని బట్టి నీ జీవితం నీ ఆశీర్వాదం నిర్ణయింపబడి ఉంటుంది. అనేక మంది చరిత్ర చాలా గలదు చెప్పటానికి, సమయం అనుకూలంగా లేదు కాబట్టి ప్రస్తుతం ప్రభు చెబుతున్న మాట మీద మనసు నిలుపుదాం. సంసోను ఆశీర్వాదానికి పిలువబడితే తన సొంత నిర్ణయాన్ని బట్టి వెళ్ళిపోయి ఆ వేసే దగ్గర చేసిన పొరపాటును బట్టి తన జీవితం నిలువన నాశనం చేసుకున్నాడు. కానీ దేవుని పని కుంటుపడిపోయింది. ఈరోజు నువ్వు దేవుని పని కుంటుపడే పరిస్థితిలో నీ బ్రతుకును బట్టి దేవుడు నీతో చెప్పిన దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటావా? ఆ నిర్ణయం ప్రకారం నీ ఇష్టం వచ్చిన బ్రతికితే దేవుని పని కుంటుపడేలా చేస్తావా? నీ వల్ల చాలా నష్టమైంది దేవుని పని. ఇప్పటికి నీ వల్ల చాలా కుంటుపడిపోయింది దేవుని పని. దేవుని పని అలా ఆగిపోయి ఉంది. కారణం నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని, కారణం నువ్వు తీసుకున్నటువంటి ఒక ఆలోచన. దానివల్ల దేవుని పని కుంటుపడిపోయింది. దేవుని పని కుంటుపడితే దేవుని కోపం రాదా? దేవుడు అనుకున్న శిక్ష ఇవ్వడా? ఆశీర్వాదిస్తాడా నీకు? నీ వల్ల దేవుని పని చెడిపోవచ్చు అంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వాదం తీసుకోమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు, అమ్మా అయ్యా నీ ఇష్టం వచ్చిన బ్రతుకు అంటాడా? కోపపడతాడు ఖచ్చితంగా. ఆ కోపాన్ని రుచి చూడకుండా సమయం ఉండగానే క్షమాపణ అడుక్కొని ఒడ్డున పడితే మేలు. ఎవరైనా తొందరపడి దైవ సంకల్పానికి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ స్వచిత్తానికి అనుగుణంగా అడుగులు వేసి జీవితాలు కట్టుకున్నట్లయితే దేవుని పని కుంటుపడింది. తీర్పు రోజు ఖచ్చితంగా నువ్వు లెక్క అప్పజెప్పాలి. ఆ లెక్క అప్పజెప్పే వరుసలో మేలు విషయంలో వరుసలో ఉంటావా, కీడు విషయం వరుసలో ఉంటావా? నీ నిర్ణయం నీదే. దేవుడు అంటున్నాడు ఆశీర్వాదానికి వారసులు అవడం మీరు పిలువబడ్డారు. కానీ నీ నిర్ణయాలను బట్టి ఎలా పడితే అట్లా అడుగులు వేస్తున్నావు. ప్రభు చిత్తంలోని అడుగులు వేస్తూ బ్రతుకుతున్నావు. ఏదో ప్రభు ప్రశ్నించినప్పుడు నువ్వే సమాధానం చెప్పాలి. రండి ప్రార్థన చేసుకో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. వెలువడి చేయబడి వర్తమానం మా హృదయాలు పదిలపరచండి. అనేక పర్యాలు నెమరవేసి నేను మైంపరచడానికి కూడా కృపణ దయచేయండి అయ్యా. నీ సంకల్పానుగుణంగా అడుగులు వేయడానికి కృపణ దయచేయండి ప్రభువా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నా, నీ నామాన్ని గణపరుచుకుంటున్నా మా ప్రభువా. కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త కీడు శోధనలు యేసు నామములో నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త కీడు శోధనడు ప్రభువా యేసు నామమున మహాపునరుద్ధాన శక్తి బంధిస్తున్నా, బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శన మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామమున మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగునుగా, నెరవేర్చబడుగా, త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. నా కోసం మా కోసం ఆయా రీతులుగా నీ సన్నిధిలో నీ దేవురున్న ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు అయ్యా. అనేక రకాలుగా ఉపవసించి ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు అయ్యా. పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దీవించండి, రక్షించండి, సేవలు బలంగా అభిషేకించి వాడుకోండి. నా కోసం మా కోసం ప్రార్థించమని అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. వారి అవసరత అక్రత నీ కృప చేత తీర్చండి. నీ సన్నిధిలో కానీ ఇంట్లో కానీ మోకరించి మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థన చేయించి అంటున్న వాళ్ళు, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచంటూ ప్రార్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. వారి అవసరత అక్రత నీ కృప చేత తీర్చబడును గాక యేసు నామములో. గొప్ప కార్యాలు జరిగించమని ఈ వారంలో ఉన్న ప్రయాణాల్లో సంఘ క్రమాల్లో మీరు చూడండి, గొప్పగా జరిగించను మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు యేసయ్య నామములోనే నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటూ 2 తిమోతి 1:12 ప్రకారం ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారందరినీ చేతులకు, సంఘ బిడ్డలందరినీ చేతులకు అప్పజేయవచ్చు. యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పజెప్పి మైంపొచ్చుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన పరిచర్యకు, సంఘానికి, సంఘ బిడ్డలకు, ఈ పరిచర్య ద్వారా జరుగుతున్న సంఘాలకు, సంఘ బిడ్డలకును, వారి కలిగిన స్థిరాస్తులు, పసిబిడం పెద్దల వరకును, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును నిత్యత్వము చేరి పర్యాంత వరకు సదాకాలము చూడేవిడి నడిపించునుగాక. ఆశీర్వాదానికి వారసులుగా చేసి ప్రభు ఆశీర్వదించి మన ద్వారా ఆయన మహిమ పొందేలాగా సమస్త కార్యములు చక్కపరిచి
ఆయన మాత్రమే సమస్తమును జరిగించి మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తం నాకేచి, ప్రవేశ రక్తం నాకేచి, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగా. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తుల క్రియలు అన్నిటికీ, ఏ క్రియలు అనే వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధం యెహోవాది. యేసు రక్తం నాకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.